అవునా? చైతన్య గారు అందరూ వచ్చేసినట్టుగా చెప్తే క్లాస్ మొదలు పెట్టేస్తాను. ఇంకా 13 మెంబర్స్ ఉన్నారు సార్, జాయిన్ అవుతున్నారు. అదే అందరూ వచ్చేసినారు అనుకోండి, నువ్వు నాకు చెప్తే స్టార్ట్ చేస్తా. అంతవరకు కాదు. ఓకే సార్. శుభోదయం గురువు గారు. సుప్రభాతం గురువు గారు. సుప్రభాతం. సార్ స్టార్ట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే గురువు గారు. నమస్తే. అందరికీ సుప్రభాతం. లలితా సహస్రనామాలు స్టార్ట్ చేసే ముందు ఒకసారి అమ్మని మనసులో ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. సాధారణంగా వెంటనే కలిగే ప్రశ్న ఏమిటంటే, మనది భగవద్గీత క్లాస్ కదా, దీంట్లోకి లలితాదేవి ఎక్కడి నుంచి వచ్చేసింది, ఇది అవసరమా అనేటువంటి ప్రశ్న కొంతమందికి సందేహం తలెత్తవచ్చు. అందుకని అసలు భగవద్గీతలో ఈ లలితా సహస్రనామాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అనేది ముందు తెలుసుకుందాం. అప్పుడైతే మాత్రమే భక్తి శ్రద్ధలతోటి దీన్ని వినడానికి మనకు సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు మనం భగవద్గీత గురించి తెలుసుకున్న దాంట్లో సారాంశం ఏమిటంటే, వేదాల యొక్క సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత, భగవద్గీత యొక్క సారం తత్వమసి అనేటువంటి మహావాక్యము,
ఆ తత్వమసి అనేటువంటి మహావాక్యం యొక్క సారాంశం ఏంటంటే అద్వైత సిద్ధాంతం. శంకరాచార్యుడు వ్యాప్తి చేసినటువంటి అద్వైత సిద్ధాంతంలో ఆయన ఏమని క్లుప్తీకరించినాడు అంటే, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపర. అక్కడ జీవుడని ఒకడు విడిగా లేడు, జగత్ అని ఒకటి విడిగా లేదు, అట్లాగే పరమాత్మని విడిగా ఒకటి లేదు. అట్లా ఉందని చెప్పి అంగీకరిస్తే అది ద్వైతమో త్రైతమో అవుతుంది తప్ప అద్వైతము కాదు. ఉన్న ఒక్కటే ఇన్ని రకాలుగా కనిపిస్తుంది అని చెప్పడానికే దీన్ని అద్వైతము అంటారు. అంటే రెండుగా కనిపిస్తున్నప్పటికీ రెండుగా లేవు, ఉన్నది ఒకటే అని చెప్పేదాన్ని అద్వైతం అంటారు. అవి రెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి అద్వైతం అనే మాటను ఉపయోగిస్తాం, కానీ ఏకీకృతం అని చెప్పి మాటను ఉపయోగించాం. ఉన్నది ఒకటే అని చెప్పినప్పుడు ఏకమేవ నాద్వితీయం, రెండవది లేదని చెప్పొచ్చు. కానీ అట్లా చెప్పకుండా ఎందుకు అద్వైతము అనే మాటను ఉపయోగిస్తున్నారు అంటే, రెండుగా కనిపిస్తుంది కానీ నిజానికి ఉన్నది ఒకటే, నీకు కనిపించేది నిజం కాదు, అదంతా కూడా విద్య కళ అని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకే బ్రహ్మ మాత్రమే సత్యము, జగత్తుగా ఏదైతే కనిపిస్తుందో అది కూడా బ్రహ్మనే. మనము ఆ జగత్తు ఒకటి ఉంది అని చెప్పి కలగంటున్నాము, అంతేగాని నిజానికి అది లేదు. ఆ మాటకు వస్తే అసలు జగత్ అనేది ఎప్పుడు సృష్టి జరగలేదు అనేది ఆయన ఉద్దేశం. ఇదే అంశాన్ని ఈరోజు మన గ్రూప్ లోన బ్రహ్మశ్రీ ఎల్లంరావు శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి సృష్టి అసలు జరగలేదు అనే వీడియో పెట్టాను. కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఓపికగా చివరి వరకు నిదానంగా అర్థం చేసుకుంటూ 2-3 సార్లు వినండి. కాబట్టి సృష్టి అసలు జరగలేదు అంటే అర్థం ఏమిటంటే, సృష్టి జరిగినట్లుగా మనం కలగంటున్నాం తప్ప నిజానికి అసలు సృష్టి అనేది ఎప్పుడూ జరగలేదు అని చెప్పి అర్థం. ఈ కళలోంచి బయటపడడానికి మనకుండే మార్గాలు ఏమిటి అని చెప్పి అన్వేషిస్తే, ఇటు ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి శాస్త్ర గ్రంథాలు కానీ, లేదా భారతము, రామాయణము, వేదాలు కానీ అంతగా మనకు ఉపయోగపడవు. కేవలం వేదాంతంలో, అంటే వేదం యొక్క అంతంలో చివరిలో ఉండేటువంటి ఉపనిషత్తులు, దాంతోపాటు భగవద్గీత మనకు ఉపయోగపడతాయి. బ్రహ్మసూత్రాలు కూడా దీంట్లో కలుస్తాయి. అందుకని ఈ మూడింటిని మాత్రమే తరింపజేసేటివి కాబట్టి తరింపజేసేటువంటి 3 గ్రంథాలు అనే పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాం, లేక ప్రస్థాన త్రయము అని చెప్పి పిలుస్తాం. మిగిలినవన్నీ కూడా అవి సాహిత్యంలో మామూలు సాహిత్యం కావచ్చు, ప్రాపంచిక సాహిత్యం కావచ్చు, లేక అది భగవంతుడి పరమైన చర్చలకు సంబంధించిన భారతం, రామాయణం ఇవన్నీ కావచ్చు. ఈ 99% సాహిత్యం అంతా కూడా ఈ కళలో, అంటే ఈ ఇహంలో పరంలో ఎట్లా సుఖంగా జీవించాలి, లేక కష్టాలు వస్తే ఎట్లా బయటపడాలి అని మాత్రమే నిర్దేశిస్తాయి తప్ప ఈ కళలోంచి బయటపడడానికి అవి అంతగా ఉపయోగపడవు. కేవలం మనకు ఈ ప్రస్థాన త్రయం మాత్రమే కళలోంచి ఎట్లా బయటపడాలా అన్న సంగతి మనకు నిర్దేశిస్తుంది. ఈ ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మసూత్రాల యొక్క సారాంశం భగవద్గీత కాబట్టి ఆ భగవద్గీతను ఆధారం చేసుకొని మనం ముందుకు పోవడం కోసం, కళలోంచి బయటపడడం కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక పొరపాటు మాత్రం ఏమాత్రం చేయకూడదు. మనం ఇదంతా కళ అని ఇప్పుడు మనకు అర్థమైపోయింది. కళలో ఏం చేసినా కూడా మనకేం శిక్ష ఉండదు, మన ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు. ఎందుకంటే మనం ఇదివరకు వచ్చినటువంటి కళల్లో 1 లక్ష రూపాయలు లాటరీ తగిలినా మెరుపు వచ్చిన తర్వాత రూపాయి మన దగ్గర ఉండదు. 40 మందిని హత్య చేసినా బయటకు వచ్చినాక మనల్ని ఎవరు అరెస్ట్ చేయరు కదా. అందుకని మన ఇష్టం వచ్చినట్లుగా ఈ ప్రపంచంలో, అంటే ఇప్పుడు మనం దేనైతే కళ అని ఇప్పుడు తెలుసుకుంటున్నామో, ఈ ప్రపంచంలో ఏదైనా చేసేయచ్చు అని చెప్పి మాత్రం పొరపాటు పడద్దండి. ఎందుకంటే అట్లా పొరపాటు పడి ఎవరిని చెడు పనులు కనుక చేసినట్లయితే అది ఇనుప గొలుసై మనల్ని ముక్తి పొందకుండా, కళలోంచి బయటపడకుండా తిరిగి కళలోనే పడేటట్టుగా చేస్తుంది. పైగా ఇంకొక ఘోరమైన కళ, ఏదో పందిగానో కుక్కగానో పుట్టినట్టుగా అటువంటి కళని వచ్చే జన్మలో మనం కనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కళ కంటిన్యూషన్ చాలా దారుణంగా ఉంటుంది. లేదా నేను సత్కర్మలు చేస్తున్నాను పర్వాలేదు అని చెప్పి కూడా పొరపాటు పడొద్దండి. ఎందుకంటే సత్కర్మలు అనేటివి బంగారు గొలుసు లాంటివి. అవి కూడా ఈ ప్రపంచానికి, లేక ఈ కళలోనే మనల్ని కట్టుపడేసి ఉంచుతాయి. బహుశా ఈ మంచి పనుల వల్ల మనకు ఉత్తమ జన్మ వస్తే రావచ్చు,
కానీ ఆ ఉత్తమ జన్మ వచ్చినప్పుడు కళలోంచి బయటపడాలనేటువంటి అంశం కూడా మనకు గుర్తు లేకపోవచ్చు. అందుకని ఆ పని కూడా చేయొద్దండి. అందుకనే శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా ఇంత మునుపు ఉపనిషత్తులు లేనటువంటి కొన్ని కొత్త అంశాలను చేర్చి ఈ కళలోంచి ఎట్లా బయటపడాలనేది ఆయన చాలా స్పష్టంగా నిర్దేశించినాడు. ఒకటి, కర్మ భాగంలో మనం జాగ్రత్త గుర్తు పెట్టుకోవాల్సింది, కామ్య కర్మను పక్కకు పెట్టి నిష్కామ కర్మని మాత్రమే ఆచరించాలి. దానికంటే పైమెట్టినటువంటి కర్మ సన్యాసాన్ని ఆచరించాలి. ఏ పని చేస్తున్నా ఈ కళలోన దాన్ని నిర్దిష్టంగా పూర్తి చేయాలి, సంపూర్ణంగా పూర్తి చేయాలి, కంప్లీషన్ అండ్ పర్ఫెక్షన్. ఏ పని చేస్తున్నా కూడా ఆ పని మీదనే ఉండాలి, మనసు వర్తమానంలో ఉండాలి, భూత భవిష్యత్తులోకి పోకుండా చేసుకోవాలి. వీలైనంత వరకు మన మెదడులోని ఎడం వైపు ఉండేటువంటి భూత భవిష్యత్తులని బయటికి రాకుండా చేయడం కోసం అని చెప్పి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కంట్రోల్ చేసేటువంటి ఎక్సర్సైజులను మనం ప్రతి దినం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఆలోచన తరంగాలు క్రమక్రమంగా తగ్గిపోయినట్లయితే ముందు మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. అది అయిన తర్వాత ఈ మిగిలిన కార్యక్రమాలు, బయట కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా మనం చేస్తూ పోయినట్లయితే మెల్లిమెల్లిగా పరమాత్మ యొక్క స్వరూపం మనకు అవగతం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నిజ స్వరూపము, పరమాత్మ యొక్క నిజ స్వరూపము మనకు అర్థమయ్యే అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా ఈ కళలోంచి బయటపడడానికి అవకాశం లేదు. అందుకనే శంకరాచార్యుడు నిర్వాణ షట్కంలో చెప్పేటప్పుడు ఈ మిగిలినవన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వద్దండి అని చెప్పినాడు. అవన్నీ కాదని కూడా చెప్పినాడు. వేదాలు చదవడం కానీ, యజ్ఞాలు చేయడం కానీ, లేక కర్మకాండం చేయడం కానీ, లేకపోతే మనకు ఉండేటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలు ఇట్లాంటివన్నీ కూడా ఏమి పనికొచ్చేటి కాదు మన అన్నాడు. అయితే మనకు బాగా అలవాటు అయిపోయింది. అందుకని వాటిని ఇప్పుడు వదిలిపెట్టమని చెప్పి నేనేం చెప్పడం లేదు. అవి యథాతథంగా చేస్తూ ఉండండి. కాకపోతే వాటిని ఈ ప్రాపంచికమైన కోరికలు తీర్చుకోవడం కోసం, లేక కష్టాలు తొలగించుకోవడం కోసం కాకుండా నేను కళలోంచి బయటపడాలని ఒకే ఒక ఉద్దేశంతో వీటిని కంటిన్యూ చేస్తా ఉండండి. ఎందుకంటే ఆ చివరి దశం చేరేంత వరకు కూడా ఆ పరమాత్మని శరణు మనం వేడుకుంటూనే ఉండాలి. అది వస్తు రూపంలో కావచ్చు, లేక విగ్రహ రూపంలో కావచ్చు, లేక నిర్గుణం కావచ్చు, సగుణం కావచ్చు, ఏదైనా సరే. దాంతో పాటు కొంచెం సైన్స్ ను కూడా మేళవించి మనం ప్రపంచంలో ఏది చూస్తున్నా కూడా నిజానికి అది లేదు, శక్తి యొక్క గడ్డగట్టిన రూపం మాత్రమే అది. అది మనం చూస్తున్నంత సేపే, లేక పరమాత్మ దాన్ని గమనిస్తున్నంత సేపే అది వస్తువుగా కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ చూడడం ఆపేసినట్లయితే తిరిగి శక్తి కింద మారిపోతా ఉంటుంది. శక్తి దాని యొక్క అసలైనటువంటి రూపము అన్న సంగతిని కూడా గుర్తు పెట్టుకొని ఈ ప్రపంచాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు. దీన్నే బ్రహ్మాకార వృత్తి అంటారని చెప్పి తెలుసుకున్నాం. వీటన్నిటికీ సహాయం చేస్తూ మనకు ఈ కళలోంచి బయటపడడానికి ఉండేటువంటి సులభమైన కిటికీ ఏమిటంటే వీలైనంతసేపు కంటిన్యూస్ గా రామనామ జపం. అది ఏంటో మనకు తెలియకపోయినా పర్లేదు. మనకు శ్రీరాముడు గుర్తు రావాల్సిన అవసరం లేదు, లేక శ్రీ మహావిష్ణువు గుర్తు రావాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడ శబ్దం కంటే కూడా, నామం కంటే శబ్దం గొప్పది, శబ్దం కంటే కూడా నిశ్శబ్దం గొప్పది. నిశ్శబ్దాన్ని చేరుకోవాలనుకున్నట్లయితే మనం శబ్దానికంటే దాని పక్కన ఉండేటువంటి నాదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నాదం కంటే నిశ్శబ్ద శబ్దము కొంతసేపు అట్లాగే నొక్కి పట్టడం. ఇది రోజు ఒక 9 సార్లు ప్రాక్టీస్ చేస్తూ వీలైనంత వరకు మల్టీ టాస్క్ ను అలవాటు చేసుకొని, అంటే ఒకేసారి 2 పనులు చేయడం అలవాటు చేసుకొని, దాంట్లో ఒక పని నిరంతరం రామనామాన్ని కనుక మనం దగ్గర పెట్టుకొని ముందుకు పోతున్నట్లయితే క్రమక్రమంగా ఈ కళలోంచి మనం బయటపడతాం. ఇది భగవద్గీతలో మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు లలితా సహస్రనామాలు మనకు ఎందుకు అవసరమైనాయి అంటే, మనం ఈ రకంగా ఇవన్నిటినీ పట్టుకొని కళలోంచి బయటపడడం కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తున్నప్పటికీ, లేక యూతల గట్టును వదిలి అవతల గట్టు దగ్గర పోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ, యూతల గట్టుని మనం వదలడానికి సిద్ధంగా ఉండినా మన సంసారిక బాధలు, లేక కర్తవ్యాలు, బాధ్యతలు, సమస్యలు మనల్ని వదలడానికి ఇష్టపడవు, లేక అవి మనల్ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి. మనం వదలడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మనల్ని వదలడానికి అవి సిద్ధంగా లేవు. అది అమ్మాయికి వివాహం కావచ్చు, లేక భార్యకి అనారోగ్యం కావచ్చు, లేకపోతే పిల్లోడికి ఇంకా ఉద్యోగం రావాల్సిన పరిస్థితి రావచ్చు, లేక ఇంకొక ఇల్లు కట్టుకోవాలి, ఇంకొక ఎకరా పొలం కొనుక్కోవాలనే ఆశ కావచ్చు, 5 మంది పిల్లలు ఉన్నారు, లేక 2 పిల్లలు ఉన్నారు, ఒకరికి ఇల్లు ఉంది, ఇంకొకరికి ఇల్లు లేదు అనేటువంటి ఈ సమస్యలు మనం వదిలిపెడదామన్నా కూడా అవి మనల్ని వదిలిపెట్టవు.
అటువంటి పరిస్థితి కనుక మీకు ఉండినట్లయితే, అంటే మీరు పూర్తి సిద్ధంగా ఈ గట్టును వదిలి అవతల పోవడానికి సిద్ధంగా ఉండి, మేల్కోవడానికి మీరు సిద్ధంగా ఉండి దానికోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే, ఆ ప్రయత్నం మీరు చేస్తున్నప్పటికీ ప్రపంచం మిమ్మల్ని ఇంకా గట్టిగా పట్టుకొని ఉండినట్లయితే, దాని నుంచి వదిలించుకోవడానికి ఉండే ఏకైక మార్గం ఏమిటంటే లలితా సహస్రనామాల్లోని అంతరార్థము పరమార్థము గ్రహించి మెల్లిమెల్లిగా లలితా సహస్రనామాలు చదువుకోవడం ఉండేదే ఏకైక మార్గం. అయితే ఈ మార్గాన్ని గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న విజ్ఞప్తి. ఇదివరకే బహుశా మీలో చాలా మంది లలితా సహస్రనామాలు చదువుతూ ఉండొచ్చు, పుస్తకాలు కొనుక్కొని ఉండొచ్చు, లేక ఇటువంటి ఫోటోలు కూడా తీసుకొని రోజు పూజ కూడా చేస్తుండొచ్చు. అయితే ఈ ఫోటో మాత్రం మామూలు ఫోటోలు మాదిరి తీసుకోవద్దండి. ఇదివరకు తీసుకోకపోతే ఈ కింద ఇక్కడ కోళ్ళు ఉండడానికి బదులుగా 4 వ్యక్తులు కనిపిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు అని 4 వ్యక్తులు కనిపిస్తారు. అట్లాగే ఈ పీఠం దగ్గర పీఠం ఉండదు, ఒక వ్యక్తి మీకు ఇక్కడ కనిపిస్తాడు. ఈయన సదాశివుడు అని చెప్పి అంటారు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ఇటువంటి దాన్ని చేతిలో ఒక చెరుకు విల్లు ఉండాలి, అట్లాగే ఇటువైపు పుష్ప బాణాలు 5 ఉండాలి. ఇటువంటి లలితాదేవి పటాన్ని మాత్రమే దయచేసి సంపాదించుకొని దాన్ని ఆరాధించడం మొదలు పెట్టాలి. ఇదివరకే మీరు లలిత సహస్రనామాలు చదువుతున్నట్లయితే దాన్ని ఇట్లాగే కంటిన్యూ చేయండి. కానీ ఆ కంటిన్యూషన్ చేసే ముందు దాంట్లో ఎక్కడెక్కడ మనం తప్పులు చదువుతాం అనేది ముందు జాగ్రత్తగా పరిశీలించకపోయినట్లయితే మనము పొరపాటున అమ్మవారిని పొగడడానికి బదులు తిట్టిన దాంతో సమానం అవుతుంది. అందుకని ఎక్కడ మనం ఈ పొరపాటు చేస్తామని ప్రధానంగా తెలుసుకోవడం కోసం నండూరి శ్రీనివాసరావు గారు మనం చేసే పొరపాట్ల గురించి ఒక వీడియో పెట్టారు యూట్యూబ్లో. అది కూడా మన గ్రూప్లో ఇప్పుడే లింక్ పెట్టాను. తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసి మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో ఇదివరకు కొని ఉండకపోతే ఇప్పుడు పుస్తకాన్ని కొని దయచేసి ఈ ఫోటోని పుస్తకాన్ని కోసం పెట్టుబడి పెట్టండి. దాంట్లో ఎక్కడెక్కడైతే ఈ తప్పులు చేస్తామో అవన్నిటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంకొక పొరపాటు ఎక్కడ చేస్తుంటామంటే కొంతమంది ఆల్రెడీ ఇంట్లో శ్రీచక్రాన్ని కానీ లేక మేరువును కానీ పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజ చేసేటప్పుడు కూడా ఒక చిన్న పొరపాటు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుంది. ఈ రకంగా రాగిరేఖ మీద చిత్రీకరించిన దాన్ని భూ ప్రస్తారం అని చెప్పి అంటాం. అంటే భూమిని అంటుకొని ఉంటుంది కాబట్టి దీన్ని భూ ప్రస్తారం అని చెప్పి పిలుస్తాం. ఇది ఎటువైపు నుంచి చూసినా ఒకే మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీంట్లోనే దీని యొక్క 3 డైమెన్షనల్ ఫిగర్ ఉండేటువంటి వాటిని కూడా కొంతమంది కొని పూజిస్తూ ఉంటారు. దీన్ని మేరు ప్రస్తారం అని చెప్పి పిలుస్తాం. దీన్ని కూడా ఉపయోగిస్తుండొచ్చు. అయితే అది భ్రూ ప్రస్తారమైనా లేకపోతే మేరు ప్రస్తారమైనా చూడ్డానికి 2 అన్ని పక్కల నుంచి ఒకే మాదిరి ఇది కనిపిస్తుంది కాబట్టి దీంట్లో శిరోభాగం ఏది పాదభాగం ఏమిటి అనేది కొంతమంది గుర్తు లేక తల్లకిందులుగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని కనుక్కోవడానికి ముందుగా ఒకసారి మీ దగ్గర ఉండేటువంటి అది భూ ప్రస్తారమైన మేరు ప్రస్తారమైన ఒక సంగతి జాగ్రత్తగా గమనించండి. దీని లోపల 9 త్రిభుజాలు ఉంటాయి. ఇటువైపు ఓపెన్ గా ఉంటుంది, ఇటువైపు ఓపెన్ గా ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం తల పాదం కావడానికి అవకాశం లేదు, ఇది మాత్రమే కావడానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో ఏది శిరోభాగము ఏది పాదభాగం అంటే ఈ 9 త్రిభుజాలు చిన్న త్రిభుజాలు ఉంటాయి మధ్యలో, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. దీంట్లో ఒక 5 త్రిభుజాలేమో కింద నేల వైపు చూస్తున్నట్టుగా ఉంటాయి, కింది వైపు కోణాన్ని కలిగి ఉంటాయి. ఒక 4 మాత్రం పై వైపు ఉంటాయి. ఈ కింద ఉండేటువంటి ఈ 5 త్రిభుజాలు ఏమిటంటే కింద నుంచి పైకి వరుసగా చెప్పినట్లయితే భూమి, దాంతోపాటు నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పైన ఉండేటువంటి 4 ఏమిటంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 ఇట్లా ఉంటాయి. ఈ మనసు బుద్ధి అనేటివి ఎప్పుడు కూడా తలకు చెందినటివి, మెదడుకు చెందినటివి కాబట్టి ఇది శిరోభాగం. అంటే 4 త్రిభుజాలు పైకి ఉండేటట్టుగా ఉండాలి, 5 త్రిభుజాలు కిందికి ఉండేట్టుగా ఉండాలి అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకొని పూజా కార్యక్రమాలు ఎట్లా చేసుకుంటున్నారు దాన్ని గమనించి దయచేసి ఫాలో కండి. ఇక ఇప్పుడు ఈ లలితా సహస్రనామాలు ఎందుకోసము అన్నది మనం అర్థం చేసుకున్నాం. అవతల గట్టును మనం వదిలిపెట్టి యువతల గట్టుకు చేరుకోవాలని అనుకున్నా, కళలోంచి మేల్కోవాలనుకున్నా కూడా మనం ప్రపంచాన్ని వదిలిపెడదాం అనుకున్నా ప్రపంచం మనల్ని వదిలిపెట్టడం లేదు, సంసారం మనల్ని వదిలిపెట్టడం లేదు. అటువంటి పరిస్థితుల్లో దీంట్లోంచి బయటపడేటట్టు మార్గము
ఒకే ఒక మార్గం, ఇంకా రెండో మార్గం ఏం లేదు, అది లలితా సహస్రనామాలు అని చెప్పి తెలుసుకున్నాం. అసలు ఎందుకు ఇటువంటి మార్గంగా ఇది ఏర్పడిందంటే, ఒకప్పుడు పార్వతీదేవి రాబోయేటువంటి తరాల్లోన ప్రత్యేకించి కలియుగంలో ఇటువంటి సమస్య ఒకటి ఏర్పడుతుంది కాబట్టి ఆమె తెలుసుకొని ఆమె పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఈ ముక్తిని పొందడానికి వీలుగా లేక కళలోంచి బయటపడడానికి వీలుగా ఉండేటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించమని అడిగింది. అంటే పార్వతి నువ్వు ఏమడుగుతున్నావో తెలుసా, ఒకసారి గట్టుని అవతల గట్టు ఒకేసారి అవ్వ కావాలి గువ్వ కావాలంటే కుదరదు. కాబట్టి ఇహము పరాన్ని పూర్తిగా వదులుకుంటేనే యువతలకు రావడానికి వాళ్ళకి ముక్తి అనేది సాధ్యం అవుతుంది. అది ఇది కలిపి పట్టుకోవడం అనేది సాధ్యం కాదు కదా అని అడిగినాడు. అంటే ఆమె చెప్పింది, నేను కూడా అది సాధ్యం అని చెప్పి అనడం లేదు. అవతల గట్టును వదిలిపెట్టి యువతల గట్టు దగ్గరకు రావాలని మనుషులు ప్రయత్నం చేస్తున్నా యువతల గట్టు దాన్ని గట్టిగా పట్టుకొని ఉంది. అతని చేతిని వదలడానికి వీలు లేకుండా ఉంది. సంసారం అనేది అతను దీన్ని వదిలిపెట్టడానికి వీలు లేకుండా చేసేసింది. అందుకని ఏ సమస్య అయితే అతని చేతిని వదలకుండా గట్టిగా పట్టుకుందో ఆ సమస్యను పోగొట్టుకునే మార్గం ఒకటి చెప్పు అని చెప్పి పరమేశ్వరుని చాలా గట్టిగా అడిగింది. అప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి తర్వాతి కాలంలో దత్తాత్రేయ అవతారం ఎత్తినప్పుడు ఆయన శ్రీ విద్యను, శ్రీచక్ర ఆరాధనను, ఆ శ్రీచక్రం భూ ప్రస్థానం కావచ్చు లేక మేరు ప్రస్థానం కావచ్చు, ఆ శ్రీచక్ర ఆరాధన అనేటువంటి 2 సాధనాలని దీంట్లో ఏదో ఒకటి పట్టుకున్నా కూడా సరిపోతుంది. కానీ సాధారణంగా శ్రీ విద్యను ఆరాధన చేయాలంటే ఆ చక్రాన్ని తప్పనిసరిగా దగ్గర పెట్టుకున్నప్పుడే అక్కడ ఏ ఆవరణలో ఏ దేవతలు ఉన్నారు అనే సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా దగ్గర ఉంచాల్సింది. శ్రీ విద్యని ప్రపంచానికి పరమేశ్వరుడు ప్రసాదించినాడు. అయితే పార్వతీదేవి దీన్ని పరిశీలించిన తర్వాత ఇది బాగానే ఉంది, కానీ ఈ కలియుగంలో దీంతో సమస్య పూర్తిగా తీరకపోవచ్చు అని చెప్పి ఆమె భయపడింది. కారణం ఏమిటంటే ఈ శ్రీ విద్యను కానీ, శ్రీచక్ర ఆరాధన కానీ, లేక లలిత త్రిశక్తిని కానీ, ఖడ్గమాలని కానీ గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకోకుండా చేస్తే ఉపయోగం ఏమీ ఉండదు. పొరపాటును ఇష్టం వచ్చినట్లు కనుక చేసినట్లయితే అది మంచి చేయడానికంటే చెడు చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అసలు ఈ కలికాలంలో సరైన గురువు ఎవరున్నారు అని కనుక్కోవడమే చాలా పెద్ద కష్టం. అందుకని ఇదొక సమస్య. ఒకవేళ గురువులు ఇచ్చినా కూడా అందరూ ఒకే రకమైన మూర్తిని ఆరాధించరు. కొంతమంది అమ్మవారిని చిన్నగా బాలా సుందరి అని అనుకుంటారు, కొంతమంది బాగా ఎదిగినటువంటి రాజరాజేశ్వరి అనుకుంటారు, కొంతమంది లలిత అని చెప్పి అనుకుంటారు. అందుకని ఆయా గురువులు వాళ్ళ పరిణితిని అనుసరించి ఒక్కొక్క రకమైన మంత్రాన్ని ఇస్తారు. ప్రతి మంత్రంలో కూడా 5 బీజాక్షరాలు ఉంటాయి. దాంతో పాటు కామన్ గా ఉండేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే మొత్తం లలితాదేవి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఈ 3 దశలను, అంటే బాల్యము, యవ్వనము, ఆ పైన బాగా పెరిగేటువంటి ప్రౌఢ అనేటువంటి లలితాదేవిని పట్టుకోవాలనుకున్నట్లయితే ఈ 3 5 15 ప్లస్ ఒక కామన్ గా ఉండే బీజాక్షరం 15 అక్షరాల శక్తి బీజాక్షరాలన్నీ తెలుసుకుంటే తప్ప వీళ్ళు దీన్ని ఉపయోగించుకోవడానికి సాధ్యం కాదు. గురువు దొరకడం ఒక కష్టం, ఈ 3 రకాల గురువులు దొరకడం ఒక కష్టం. ఈ 3టిని కలిపి సాధన చేసుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే ఏ మాత్రం నియమ నిష్టలు తప్పినా కూడా వీళ్ళు అధాపాతాళానికి మళ్ళీ పడిపోతారు. ఎందుకంటే ఈ మంత్రాలన్నింటివి కత్తి లాంటివి. అవి అవతల వాడి పీకను తగ్గొచ్చు, లేక అప్రమత్తంగా ఉన్నట్టే మన చేను కూడా నరికేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి సమస్య ఒకటి ఉంది. ఈ ఆధునిక కాలంలో ఇవన్నీ సమకూర్చుకోవడం చాలా కష్టం అని చెప్పి ఆమె ఏం చేసిందంటే వాళ్ళ అన్నగారి దగ్గరికి పోయింది. ఆ అన్నగారు ఈమె యొక్క ప్రతిరూపం మాత్రమే. ఆయన నారాయణుడు, ఈమె నారాయణుడు. కేవలం ఆ లింగభేదం తప్ప ఇద్దరు యొక్క మూర్తి శక్తి అంతా కూడా కామన్ గా ఉంటుంది. ఆయనతో సమాలోచన చేసిన తర్వాత ఆయన ఏం చెప్పినాడంటే, నీ గురించి నీకంటే ఎవరు బాగా తెలుసుకుంటారు, చెప్పగలుగుతారు. అందుకని ప్రజలు ఈ కష్టం నుంచి తప్పించుకొని యువతల ఇహలోకంలోని విడిపించుకొని అవతల గట్టుకుపోవడానికి, కళలోంచి వేరుకోవడానికి వీలుగా ఉండే మార్గం ఒకటి నువ్వే తయారు చెయ్యి, నేను ప్రపంచంలో వ్యాప్తి చేస్తానన్నాడు. అందుకని చాలా దీర్ఘకాలం ఆలోచించి లలితాదేవి లలిత సహస్రనామాలని రచింపజేసింది తన అన్నాయిల చేత.
వాగ్దేవి వీళ్ళ సహాయంతో తయారు చేసింది. ఇదొక్కటి మాత్రమే ఒక దేవత లేక ఒక దేవుడు తన కోసము తన సహస్రనామాలను తయారు చేస్తున్నాడు. దాదాపు అందరు దేవీ దేవతలకు సహస్రనామాలు ఉంటాయి, కానీ అది ఎవరో రాసినట్లు. కానీ ఇక్కడ మాత్రం దేవి చాలా జాగ్రత్తగా ఈ ఈతల గట్టు నుంచి అవతల గట్టుకు పోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ లలితా సహస్రనామాలు సొంతంగా తను రచించుకున్నాడు. అయితే ఇది రచించుకున్నది తనను పొగడడం కోసం మాత్రం కాదు, ఈ మానవులను ఎట్లా ఒకట్లో ఉద్ధరించి ఈ సంసారం గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు ఆ సమస్యలను తొలగించి యువతల గట్టు నుంచి అవతల గట్టుకు పోవడానికి సిద్ధపడిన వాళ్ళకి సహాయం చేయడం కోసం అని చెప్పి వీటిని తయారు చేస్తారు. అయితే ఈ లలితా సహస్రనామాలను యాంత్రికంగా చదివినప్పుడు ఆమె ప్రయోజనం ఏ మాత్రము నెరవేరదు. అందుకని ఏం చేసిందంటే ఆమె ఈ యొక్క గురువు ద్వారా ఏ బీజాక్షరాలను అయితే నువ్వు నేర్చుకుంటావో, ఏ శ్రీ విద్యనైతే నువ్వు నేర్చుకుంటావో, ఏ పూజా ప్రక్రియ నువ్వు నేర్చుకుంటావో దాని యొక్క మొత్తం ఫలితాన్ని వచ్చేటట్లుగా దీంట్లో రహస్యంగా దాన్ని దాచి ఉంచింది. అందుకే కేవలం లలితా సహస్ర నామాలను మాత్రమే లలిత రహస్య సహస్ర నామాలు అని చెప్పి అంటారు. మనం చాలా మంది ఈ రహస్య అనే మాటను పక్కకు పెట్టేసి కేవలం లలితా సహస్ర నామాలు గడగడ చదివేసుకుంటున్నాం, కానీ దాంట్లో ఉండే రహస్యం ఏమిటి అన్న సంగతి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే ఒక నామాన్ని చదివినప్పుడు దానికి పైన కనిపించే అర్థం ఏమిటి, లేక నామంలో ప్రతి పదానికి ఉండే అర్థం, లేక దానే ప్రతి పదార్థం అంటాం. ఆ బయట కనిపించే ప్రతి పదార్థం అంటే ఏం చెప్తుంది, దాని లోపల ఆమె దాచిపెట్టినటువంటి రహస్యంగా దాచిపెట్టినటువంటి అంతరార్థం ఏముంది, ఈ అంతరార్థాన్ని తెలుసుకుంటే మనము ఎట్లా గురువు లేకపోయినా దీక్ష తీసుకోకపోయినా సక్రమంగా మనము దీన్ని నెరవేర్చకపోయినా కూడా ఎట్లా ముక్తిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది, అటువంటి పరమార్థం ఏముంది అని చెప్పి ముందు మనం తెలుసుకోవాలి. అందుకని పై చెప్పేటువంటి ప్రతి పదార్థము అంతరార్థము పరమార్థాన్ని ఒక్కసారి జాగ్రత్తగా నిదానంగా ఓపికగా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు. గడగడ లలిత సహస్రనామాలు చదవకుండా వాటి వెనక ఉండేటువంటి అంతరార్థ పరమార్థాలను గుర్తు చేసుకుంటూ మెల్లిగా చదవడం మాత్రమే మనం చేయాల్సింది. అందుకని టేప్ రికార్డర్ పెట్టుకుని పక్కన వినడం కానీ లేక పుస్తకాలు తెచ్చి గడగడ చదివేయడం మాత్రం చేయకుండా, ఒకవేళ మన కంఠపాఠం రాకపోయినట్లయితే పుస్తకం ఎదురుగా పెట్టుకున్నా కూడా ఒక నామం అన్నప్పుడు దాని అంతరార్థ పరమార్థాలను గుర్తు చేసుకుంటూ మెల్లిగా చదువుకుంటా పోతే చాలు. చాలా సులభంగా అమ్మవారి చేయి పట్టుకొని అందించి మనకు గురువు లేకపోయినా దీక్ష ఇవ్వకపోయినా ఏ ఫలితం అయితే మనం పొందగలమో అటువంటి ఫలితాలన్నింటినీ దీంట్లో నిక్షిప్తం చేసింది. అందుకే ఇవి రహస్య సహస్రనామాలు. ముందుగా రహస్యం ఏమిటని తెలుసుకొని దానిని మననం చేసుకుంటూ మనం కంటిన్యూ చేయడం మనం చేయాల్సింది, అంతకంటే మరేమి లేదు. బస్ ఈ ఫస్ట్ క్లాసును మీరు ఇదివరకే ఇంత వెబినార్లో కానీ లేకపోతే ఇంకొక చోట చెప్పినప్పుడు కానీ మీరు విని ఉంటారు. దాదాపు ప్రతి క్లాస్లో కూడా వెబినార్లో కూడా ఒక్క శ్లోకాన్ని మాత్రమే నాకు చెప్పడానికి వీలవుతుంది, ఎందుకంటే చాలా పెద్దది అంశం అది. కాబట్టి ఒక శ్లోకాన్ని కూడా పూర్తి చేయడం చాలా కష్టం అవుతుంది. మరి ఇట్లా కనుక చేసినట్లయితే ఎప్పుడు ఇది కంప్లీట్ చేయడానికి సాధ్యం అవుతుందని చెప్పే ఆలోచన నాకు వచ్చి, ఎంతసేపు ఉన్న మొదటి శ్లోకం దగ్గరకు వస్తున్నాం ఆగిపోతున్నాం, మళ్ళీ మొదటి శ్లోకం దగ్గరే ఆగిపోతున్నాం. ఇట్లా చేస్తే మిగిలిన శ్లోకాలు ఎప్పుడు చెప్పడానికి సాధ్యం అవుతుంది అని ఆలోచించి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వచ్చే నెల నుంచి ఇదే టైంలోనే ఇక్కడ భగవద్గీత క్లాసుకు బదులుగా లలితా సహస్రనామాల యొక్క సారాంశం చెప్పేటువంటి క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. 25వ తారీఖు నుంచి ఆ నెక్స్ట్ మంత్ క్లాస్కి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. లిమిటెడ్ సీట్స్ 30 సీట్స్ మాత్రమే ఉంటాయి. నా ప్రిఫరెన్స్ ఏమిటంటే ఇది వరకు ఫిబ్రవరిలో భగవద్గీత విన్నవాళ్ళు, ఇప్పుడు ఈ నెలలో భగవద్గీత విన్నవాళ్ళు ఈ లలితా సహస్రనామాల యొక్క అవసరం ఏమిటని చెప్పి అర్థం చేసుకున్నారు. కాబట్టి ముందు దయచేసి తొందరగా ఎన్రోల్ కండి. అది 25వ తారీఖు ఉదయం 4 గంటల నుంచే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కొంచెం లేట్ చేసినట్లయితే బహుశా మీకు సీట్ దొరకకపోవచ్చు. కాబట్టి ముందు చకచక దాంట్లో మీరు జాయిన్ కాండి. అట్లా జాయిన్ కావడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే మళ్ళీ అప్పుడు ఆ నెలలోనే నెక్స్ట్ మంత్ లో మళ్ళీ 1వ శ్లోకం దగ్గర నుంచి నేను మొదలు పెట్టాను. ఇప్పుడు ఎంతవరకు వీలవుతుందో నాకు తెలియదు. ఇది మనకు ఇవాళ రేపు ఎల్లుండి 3 క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. దాంట్లో వీలైనంత వరకు లలిత సహస్రనామాలు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచే నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేస్తాను, కానీ మళ్ళీ రెడ్ వచ్చి మొదలు పెట్టాలని చెప్పి అక్కడ 1వ క్లాస్ నుంచి మొదలు పెట్టాను.
ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే కొత్తగా కనుక ఆ క్లాస్లో జాయిన్ అయి ఉండినట్లయితే ఈ ఫస్ట్ 3 క్లాసెస్ మిస్ అయినాయని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఇవి తేజ గారు ఆల్రెడీ భగవద్గీత అనే హెడ్డింగ్ కిందనే అవి కంటిన్యూ చేసి అప్లోడ్ చేస్తారు కాబట్టి వాటిని చూసుకొని మిగిలిన దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అయితే ఆ నెలలో కూడా మనకు ఉండేది 20 క్లాసులే కాబట్టి ఎంత మేర కంప్లీట్ చేస్తారనే సంగతి నాకు తెలియదు. వాస్తవానికి లలితా సహస్రనామాల గురించి అత్యంత విపులంగా చాలా ఇన్ డెప్త్ స్టడీ చేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఈ లలితా సహస్రనామాల మీద దాని వెనకుండే రహస్యం ఏమిటని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది శాస్త్రవేత్తలు అయితే ఉన్నారు. వాళ్ళు అనేక పుస్తకాలు కూడా పబ్లిష్ చేస్తున్నారు. దాంట్లో భాస్కరీయం అనేటువంటిది చాలా ప్రసిద్ధి చెందినటువంటి. అయితే ఈ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ పుస్తకాలన్నింటినీ మదింపు చేసి సంగ్రహంగా ఒక చోటికి చేర్చి దాదాపు 180 వీడియోల్లోన ఈ లలితా సహస్రనామాల యొక్క రహస్యార్థాలు ఏంటని చెప్పినాడు. అది యూట్యూబ్ లో ఉంది. దయచేసి అవకాశం ఉంటే తప్పనిసరిగా దాన్ని చూడండి. అయితే మన వాళ్ళకి అంత టైము అంత ఓపిక ఉండదు కాబట్టి నేనేం చేశానంటే ఎక్కడన్నా రిపిటేషన్ ఉండినట్లయితే లేక కొంచెం ఎక్కడన్నా సైడ్ ట్రాక్ పట్టినట్లయితే దాన్ని ఎడిట్ చేసి నేను ఒక 70 వీడియోస్లో దాన్ని ప్రిపేర్ చేసి పెట్టున్నాను. దాంట్లో ఎంతవరకు మనం కంప్లీట్ చేసుకోగలుగుతామన్న సంగతి నాకు తెలియదు. వీలైనంత వరకు అందుకని ఈ 3 క్లాసెస్ కలిపి కంటిన్యూషన్ చేస్తూ నెక్స్ట్ మంత్ లో చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఎంతవరకు వీలైతే అంతవరకు దాన్ని కంప్లీట్ చేద్దాం. అది ఎంత ఎక్కువగా మనము అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ చేయగలిగితే మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆ శ్లోకాలు తెలియకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే అంతరార్థ పరమార్థాలు ఇదివరకు మనకు తెలియదు కాదు. ఇప్పుడు కొంచెం ఒకసారి మననం చేసుకుంటూ చేస్తే చాలు. మనం ఏ పూజా పురస్కారం శ్రీచక్ర విద్య ఇట్లాంటివన్నీ ఆచరించాల్సిన అవసరం లేదు. అసలు వాటిని గురువు ద్వారా తీసుకోకుండా ఇవన్నీ చదివి ఉపయోగం లేదు, చదవకూడదు కూడా. త్రిశతి కానీ ఖడ్గమాల కానీ ఇవన్నీ మనము సొంతంగా చేసుకున్నట్టు కాదు. గురువు ద్వారా దీక్ష తీసుకున్నప్పుడు మాత్రమే వాటిని ఆచరించాలి. నియమ నిష్ఠలు తప్పనిసరిగా ఉండాలి. అటువంటి సమస్యలు ఏమీ లేకుండా అత్యంత సులభంగా మానవుడు ఈ కళలోంచి బయటపడడానికి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక సూత్రం ఏమిటంటే రహస్యాలను తెలుసుకుంటూ లలితా సహస్రనామాలను మననం చేసుకుంటూ చదవడం మాత్రమే. అయితే దాంట్లో ఏముంది, సింపుల్ గా అర్థమవుతుంది కదా, అంత లోతుగా ఏమన్నా ఉంటాయంటే దిగిన తర్వాత కానీ మనకు అది తెలియదు. బహుశా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫస్ట్ శ్లోకం ఇదివరకు మీరు వినుండొచ్చు. దయచేసి బేర్ చేయండి. ఎందుకంటే మొదటి దాని దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఒకరిద్దరు కొత్త వాళ్ళకు కూడా ఈ క్లాస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఆ మొదటి శ్లోకం దగ్గర నుంచే మొదలు పెట్టి ప్రారంభం చేస్తాను. మొదటి శ్లోకంలో మొదటి పాదంలో 3 నామాలు ఉన్నాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి 3 నామాలు ఇక్కడ ఉన్నాయి. పై అర్థం చూసినప్పుడు శ్రీమాత, మాత అనగానే తల్లి అనేది మనకు స్ఫురిస్తుంది. శ్రీ అంటే శుభకరమైనది, మంచి తల్లి అని చెప్పారు. కాబట్టి ఇది పైన చెప్పేటువంటి అర్థం. శుభకరమైన తల్లి అనేది మనకు వెంటనే తోచేటువంటి ప్రతిపద అర్థం. అంటే కొంచెం లోపలికి పోయి కనుక పరిశీలన చేసినట్లయితే నాకు ఒక తల్లి ఉంది, ఆమెకు ఒక తల్లి ఉండేది, ఆమెకు ఇంకొక తల్లి ఉంటుంది. వెనకపోయి చూసినట్లయితే మన ప్రపంచంలో ప్రతి తల్లికి కూడా తల్లి ఉంది, కానీ ఈమెకు తల్లి లేదు. ఈ శ్రీమాత అని లలితాదేవి గురించి ఏవైతే చెప్పుకుంటున్నామో ఆమెకు తల్లి లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు జన్మించలేదు, ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు. ఆమె జన్మించలేదు కాబట్టి ఆమె మరణం కూడా లేదు. మనకు తల్లులు ఉన్నారు, ఆ తల్లికి తల్లి ఉన్నారు, వాళ్ళు మరణించినారు. తర్వాత కాలంలో మిగిలిన వాళ్ళు కూడా మరణిస్తారు. కానీ ఈమెకు జన్మ లేదు, తల్లి లేదు, మరణం కూడా లేదు అనేది అంతరార్థం. ప్రపంచంలో ఉండేటువంటి తల్లులంతా కూడా సాధారణంగా తమ రూపంలోనే తమ సంతానాన్ని జగత్తుకు ప్రసాదిస్తారు. పులి కడుపున పులే పుడుతుంది, పిల్లి కడుపున పిల్లే పుడుతుంది అనేది సామెత. కానీ ఈ తల్లి దగ్గరకు వచ్చేసరికి ఈమెకు ఇచ్చినటువంటి సంతానం ఎటువంటిదంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి సకల చరాచరాలకు ఆమె తల్లి. కేవలం జీవం ఉండేటువంటి జంతువులకు మాత్రమే కాదు, మనం ఏవైతే ప్రకృతిలో చూస్తున్నామో రకరకాల జంతువులు, వాటన్నిటి కూడా మూల కారణము తల్లి ఎవరంటే ఈమె. అంతేకాదు
ఈ చర అంటే కదిలే వాటికి కాకుండా అచరమైనటువంటి నదులు, కొండలు, లోయలు ఇట్లాంటి వాటికి కూడా ఆమె తల్లి. ఎందుకంటే శక్తి యొక్క మారు రూపమే పంచభూతాలు. ఈ పంచభూతాలతోటే ఇవన్నీ కథలనివన్నీ కూడా తయారయ్యాయి. ఈ కథలనివన్నీ వాటి లోపల శక్తి కనుక ప్రవేశించినట్లయితే కదిలేవి తయారవుతాయి. ఈ వెనక ఉండి నడిపించాయని ఇంకొక ఆయన ఉన్నాడు చైతన్యం అని చెప్పి మనకు తెలుసు. కాబట్టి మన మామూలు తల్లుల మాదిరి కాకుండా ఆమె అన్ని రకాలైనటువంటి చర అచరాలకు ఆమె తల్లి. ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటంటే మన తల్లులందరూ కూడా లేక స్త్రీలందరూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కాలం వరకు, వయసు వచ్చేంత వరకు సంతాన ప్రాప్తి వాళ్ళకి కలగదు. ఒక కాలం దాటిన తర్వాత వాళ్ళకి తర్వాత సంతాన ప్రాప్తికి అవకాశం లేదు. కానీ ఈ తల్లి అట్లా కాదు, నిరంతరము 24/7 అన్ని రోజుల్లోన, అన్ని గంటల్లోన, అన్ని కాలాల్లో కూడా నిరంతరం ఎప్పటికప్పుడు సృష్టి చేస్తూనే ఉంటుంది. అది ఈమెకుండే ప్రత్యేకత. ఈమె నిరంతరం సృష్టి చేస్తుంది. ఈ నిరంతర సృష్టి చేయడం కోసం ఆమె ఏమైపోయిందంటే బ్రహ్మగా మారిపోయింది. అంటే ఆ ప్రక్రియను చేపట్టడం కోసం తనే ఇంకొక ఆకారాన్ని దాల్చింది. అక్కడ ఉన్నది కూడా ఆమె, ఇక్కడ ఉన్నది కూడా ఆమె. బ్రహ్మ అంటే పురుషుడు అని చెప్పి పొరపాటు పడొద్దండి. ప్రపంచంలోన పురుషులని స్త్రీలు అనేది విడివిడిగా ఎప్పుడు ఉంటారు. ఈ పైన కనిపించేటువంటి శరీరం అంతా నేను పురుషుడు అయినప్పటికీ ఇదంతా కూడా స్త్రీనే, నా మనసు కూడా స్త్రీనే. ఎందుకంటే అది శక్తికి వస్తువుకు సంబంధించింది కాబట్టి శక్తికి వస్తువుకు సంబంధించిన దాన్ని స్త్రీ అని చెప్పి అంటారు. లోపల ఉండి వీటన్నిటిని నడిపిస్తున్నటువంటి అనంతమైన చైతన్యం ఏదైతే ఉందో అది మాత్రమే పురుషుడు అని చెప్పి మనం పిలవాలి. కాబట్టి ఏ స్త్రీలో అయినా కూడా, పురుషుల్లో అయినా కూడా బయట కనిపించేదంతా స్త్రీతత్వం, లోపల ఉండేది స్త్రీలో పురుషులు ఇద్దరిలో ఉండేది కూడా పురుషతత్వం. అందుకని ఆమె ఈ సృష్టి కార్యాన్ని నిరంతరం కొనసాగించడం కోసం తానే బ్రహ్మగా మారింది. అంటే తాను ఒక పక్క శక్తిగా ఉంటుంది, మళ్ళీ బ్రహ్మకు కూడా మారుతుంది. ఒకే మట్టి కుప్పలోంచి ఇక్కడ ఒక బొమ్మను తయారు చేస్తాం, అక్కడ ఒక బొమ్మను తయారు చేస్తాం, కానీ లోపల ఉండే మట్టి మాత్రం కామన్ గా ఉంటుంది. ఆమె బ్రహ్మగా మారిపోయింది. అయితే ఈ బ్రహ్మను సృష్టి చేసేటప్పుడు ఆయనకు అవసరమైనటువంటి ప్రక్రియను అందించడం కోసం పక్కన సరస్వతీ దేవిగా కూడా తానే మారి పక్కన కూర్చున్నాడు. చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే బ్రహ్మకు ఉండేది రజోగుణం, అంటే విపరీతమైనటువంటి ఒత్తిడితోటి పని చేస్తూ ఉంటాడు. 4 చేతులతో సృష్టి ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఆ పక్కన పాపం సరస్వతి దేవి కూర్చొని వీణ ప్రశాంతంగా వాయించుకుంటూ ఉంటుంది. మనకు అనిపిస్తుంది పాపం ఆయన అంత కష్టపడి చేస్తూ ఉంటే కొంచెం కూడా సాయం చేయడం లేదు, బాగా హాయి కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుంది వీణ వాయించుకుంటూ అని చెప్పి అనుకుంటాం. కానీ వాస్తవానికి ఈ రజోగుణాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి అక్కడ ఉంది. ఆ సత్వగుణం అక్కడ ఉండబట్టే ఇది అవసరమైన మేరకు ఉంటుంది. ఒక కార్ని ఎప్పుడు స్పీడ్గా నడపగలము అంటే యాక్సిలేటర్ ఉన్నప్పుడు అని చెప్పి కొంతమంది సమాధానం చెప్తారు. యాక్సిలేటర్ ఉన్నప్పుడు స్పీడ్గా ఉండినప్పటికీ స్పీడ్గా నడపలేదు. బ్రేక్ బాగా ఉన్నప్పుడు మాత్రమే కారు సక్రమంగా నడపగలం. ఒకవేళ బ్రేక్ కనుక ఫెయిల్ అయి ఉండినట్లయితే నీకు యాక్సిలేటర్ ఉండినప్పటికీ కార్ని స్పీడ్గా నడపడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఎక్కడ గుద్దేస్తాము, స్పీడ్గా పోతా అని. యాక్సిలేటర్ ఉండి స్పీడ్ని పెంచుకోవడానికి అవకాశం ఉండినప్పటికీ మెల్లిమెల్లిగా అడుగడుగు దారిలో పోయి ఆ బ్రేక్ రిపేర్ చేసుకునేంత వరకు చాలా కంట్రోల్డ్గా పోతాం. అటువంటి బ్రేక్లు వేస్తూ ఈయనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె చేసే సహాయం బయటకు కనిపించదు. బ్రహ్మ ఏమో సెల్ ఫోన్ లాంటి వాడు, సరస్వతి దేవి ఏమో లోపల ఉండే బ్యాటరీ లాంటిది. మన పనంతా సెల్ ఫోన్తోనే, బ్యాటరీతో మనం ఏం పని చేయం. కానీ ఆ బ్యాటరీ కనుక లేకపోతే ఈ సెల్ ఫోన్ నిరర్థకం అయిపోతుంది. కాబట్టి కనిపించకుండా పక్కన ఉన్నట్టుగా కనిపించినప్పటికీ ఆమె యొక్క సహాయంతో ఆయన సృష్టి కార్యక్రమాన్ని నిరాటంకంగా చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి పైన చెప్పేటువంటి అర్థం ఏమిటంటే శ్రీమాత అంటే మంచి తల్లి అని చెప్పే అర్థము. అంతరార్థం ఏమిటంటే శ్రీ అంటే సరస్వతి, అది స్త్రీని ఎప్పుడు కూడా స్త్రీ స్వరూపంగా చూస్తాం. కాబట్టి మాత అంటే ఇక్కడ స్త్రీ కాదు, బ్రహ్మ అని చెప్పి అర్థం, లేక సృష్టి చేసేది అని చెప్పి అర్థం. ఇది పై అర్థము, మంచి తల్లి అనేది పై అర్థం. అంతరార్థం ఏమో సరస్వతి బ్రహ్మలు అని చెప్పి అర్థం. అట్లాగే తర్వాత పదం శ్రీ మహారాజ్ని. ఇక్కడ మహారాణి అనే మాటను వాడలేదు, కానీ మనకి జనరల్ గా మహారాజ్ఞి అనగానే పైన స్ఫురించి అర్థం ఏంటంటే ఆమె మహారాణి, మంచి మహారాణి, శ్రీ కాబట్టి మంచి మహారాణి అనే అర్థం మనకి పైన స్ఫురిస్తుంది. కానీ కొంచెం లోతుకు పోయి ఆలోచన చేసినట్లయితే
మహారాణి అనేటువంటి మాటకి మహారాజ్ఞి అనే మాటకి చాలా తేడా ఉంది. మహారాజు గారి భార్యను మహారాణి అని చెప్పి మనం పిలుస్తాం. ఆమెకు సలహాలు ఇచ్చేంత వరకు అధికారం ఉండొచ్చు, లేక అర్ధ సింహాసనంలో ఎడమ పక్కన కూర్చొని ఉండవచ్చు. కానీ ఫైనల్ డెసిషన్ ఎవరి చేతిలో ఉంటుందంటే మహారాజు గారి చేతిలో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆమెను మహారాణి అనాలి కానీ మహారాజ్ఞి అని చెప్పి అనడానికి వీల్లేదు. ఒకవేళ మహారాజు గారు మరణించి ఉండినా, లేక అస్వస్థతకు గురై బయటికి రావడానికి వీల్లేని పరిస్థితిలో మంచాన పడి ఉండినా, అప్పుడు మొత్తం పరిపాలన అధికారం అంతా ఈమెకు సంక్రమించి ఉంటే గనక అటువంటి పరిస్థితుల్లో ఆమెను మహారాజ్ఞి అంటారు. అంటే అన్ని నిర్ణయాలు ఆమె స్వయంగా తీసుకుంటుంది, మంత్రుల సలహాలతోటి ఆమె పరిపాలన చేస్తుందని చెప్పారు. అటువంటి పరిస్థితులు ఉండే వాళ్ళని మాత్రమే మహారాజ్ఞి అంటారు. అంటే పాలనాధికారం కలిగినటువంటి రాణి లేక పాలనాధికారం కలిగినటువంటి మహారాణి అని చెప్పారు. అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, ఈమెమో మహారాణి, అవతల చైతన్యమేమో మహారాజు. ఆ చైతన్యము జీవించే ఉంది, అది ఎప్పుడు జీవించే ఉంటుంది. దానికి శక్తి మాదిరి కానీ చైతన్యానికి కూడా పుట్టుక అనేది లేదు, మరణం అనేది లేదు. అది ఎవరు ప్రెసెంట్. మరి మహారాజు గారు ఉన్నారు కదా, ఈమెకి ఎందుకు పెత్తనం ఇచ్చినారు అంటే, ఆయనే మంచాన పడలేదు, మరణించడానికి అసలు అవకాశమే లేదు ఆయనకు, ఆత్మస్వరూపానికి. ఎందుకు ఈమెకు పెత్తనం ఇచ్చినామంటే, ఆ మహారాజు గారికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆయన ఎటు కదలలేడు, లేక స్థాణువు, లేక అచలం. ఎందుకంటే మొత్తం విశ్వమంతా ఆయన ఆక్రమించినాడు. ఆయన అటు ఇటు చెల్లించడానికి ఖాళీ అంటూ ఏమీ లేదు కాబట్టి ఆయన కదలలేని స్థితిలో ఉన్నాడు. ఆయన కదలలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన సాక్షిభూతంగా ఉంటే, ఆయన గైడ్ లైన్స్ ఇస్తా ఉంటే, ఎట్లా పరిపాలన చేయాలో ఆయన వెనక నుంచి చెప్తా ఉంటే, ఈమె కదలగలిగినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ శక్తికి, ఈ శక్తి స్వరూపిణి పంచభూతాల సహాయంతో, తన దగ్గర ఉండే 18 శక్తుల సహాయంతో ఈ ప్రపంచం అనేటువంటి మొత్తం రాజ్యాన్ని అంతా కూడా ఆమె పరిపాలన చేస్తూ ఉంటుంది. అందుకని ఆమె పాలనాధికారం కలిగిన మహారాణి ఎందుకు కాగలిగిందంటే, మహారాజు గారు పూర్తి పవర్స్ ఆమెకి ఇచ్చినారు. ఆయన కేవలం సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తూ ఉంటే చాలు, ఈ ప్రపంచం అంతా కూడా శక్తి అంతా ప్రపంచంగా మారి కనిపిస్తుందని చెప్పి ఇది వరకే మనం తెలుసుకున్నాం. ఆయన సాక్షిభూతంగా ఉంటే చాలు, ఊరికే చూస్తుంటే చాలు, అయస్కాంతం దగ్గర ఒక దిక్సూచన తీసుకొస్తే ఆ ముళ్ళు ఎట్లయితే అటు ఇటు కదులుతుందో, ఆయన కేవలం చూడటం వల్లనే, ఆయన వీక్షణ వల్లనే, ఆయన సాక్షిగా నిలబడి ఉంటే చాలు, ఈ ప్రపంచం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. అయితే దాని ఇష్టం వచ్చినట్టు అది కొనసాగాలి. ఎందుకంటే శక్తికి పంచభూతాలు అవి జడము, వాటికి సొంత తెలివితేటలు లేదు. తెలివితేటలు ఆయన సప్లై చేస్తే, ఆయన ఏ మేరకైతే చేయమన్నాడో, ఎట్లా చేయమన్నాడో అదే విధంగా పరిపాలన చేస్తూ ఉంటుంది. ఈ మహారాజు లేక మహారాణి యొక్క ముఖ్యమైన డ్యూటీ ఏమిటంటే, తమ ప్రజలని చల్లగా పరిపాలించుకోవడం. వాళ్ళు సుఖంగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి. వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే సక్రమంగా పన్నులు కట్టగలుగుతారు. అది ధర్మరాజ్యం అయి ఉండాలి. కాబట్టి ప్రజలను వాళ్ళు రక్షించాలి. ప్రజల కప్పాల ద్వారా రాజ్యానికి అవసరాలన్నీ కూడా చేకూరుస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇరువురు మధ్య ఒక రకమైన సయోధ్య ఉండాలంటే, ఇద్దరి మధ్య ప్రేమ అనేటువంటి ఒక బంధం ఉండాలి. తన సొంత కన్న బిడ్డల మాదిరిగా ప్రజలందరినీ కూడా సురక్షితంగా చూసుకునేటువంటి ఏర్పాటు ఉండాలి. అట్లా చేయడం కోసం ఆమె స్వయంగా స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువుగా రూపొందింది. అట్లాగే ఆయనకు సహాయం చేయడం కోసం ఆయన దగ్గర ఉండి పాదాలు నొక్కుతున్నట్టుగా అతి దగ్గరగా ఉండేటువంటి లక్ష్మీదేవిగా ఆమె రూపాంతరం చెందింది. కాబట్టి పైన అర్థం చేసుకున్నట్లయితే ఆమె మంచి మహారాణి అని చెప్పి అర్థం చేసుకున్నాం. అంతరార్థం ఏమిటంటే, మహారాజ్ఞి అంటే విష్ణువు, శ్రీ అంటేనేమో లక్ష్మి అని చెప్పారు. మరొక నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆమె సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తుంది అని చెప్పి మనకు మామూలుగా వచ్చేటువంటి అర్థం. కానీ లోపలికి దిగి చూసినట్లయితే ఆమె కూర్చునేటువంటి సింహాసనం వెండితోనో బంగారుతోనో చేసినటువంటి చలనం లేని లేక జీవం లేని జడ పదార్థమైనటువంటి సింహాసనం కాదు. ఆమె సాధారణంగా ఎప్పుడు దుర్గాదేవిగా మనకి దర్శనం ఇచ్చిన భృగురాజు అనేటువంటి సింహం మీద కూర్చొని ఆమె పరిపాలన చేస్తా ఉంది.
అంటే ఆమెది కాన్స్టెంట్ గా స్థిరంగా ఉండేటువంటి ఆఫీస్ కాదు, అది కదిలేటువంటి ఆఫీస్ అది. ఎందుకంటే ఆమె 14 లోకాలను కింద నుంచి పైకి కలయి తిరుగుతూ పరిపాలన చేస్తూ ఉండాలి కాబట్టి ఒక చోట కాన్స్టెంట్ గా ఉంటే కూర్చుంటే ఆమెకు సాధ్యం కాదు. అందుకే ఆమెకు కదలని సింహాసనం కాకుండా మృగరాజు అనే సింహాసనం అధిరోహిస్తుంది. అది నిరంతరం కదలగలుగుతుంది కాబట్టి కదిలే సింహాసనాన్ని అధిరోహించి పరిపాలన చేస్తున్నారు అర్థం. కాబట్టి సింహాసనేశ్వరి అంటే కుర్చీ మీద కూర్చున్నది అనేది పైన చెప్పే అర్థము. కానీ మృగరాజు అయినటువంటి సింహాన్ని అధిరోహించి ఆమె తిరుగుతుంది అని చెప్పి అర్థం. వెంటనే మనకు ఒక ఇబ్బంది ఏమొస్తుందంటే, మనకి దగ్గరలో రాజధాని ఉంటే మంచిది, దగ్గరలో ఆఫీస్ ఉంటే మంచిది, దగ్గరలో సీఎం ఉంటే మంచిది, ఏదైనా అవసరం అయితే అక్కడికి పోవచ్చు. ఈమె 14 లోకాలు కిందికి పైకి తిరుగుతూ ఉండి పొరపాటున 1వ లోకంలోనూ లేక కింద 14 లోకంలో ఉంటే నేను 7వ లోకంలో ఉన్నాను, నాకు ఏదైనా అర్జెంటుగా పని పడితే ఎక్కడికైనా పరిగెత్తాలి నేను అని చెప్పి అనుమానం రావచ్చు. కానీ ఇన్ని రకాలైన రాజధానులు ఉండాల్సిన అవసరం ఆమెకి ఏమీ లేదు. ఆమె ఒకవైపున అన్ని లోకాలు తిరుగుతున్నట్టుగా కనిపించినప్పటికీ, అన్ని లోకాలని పర్యవేక్షణ చేస్తున్నట్టు కనిపించినప్పటికీ ఆమె నిరంతరం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, మన బయట ఉంటుంది, మన లోపల ఉంటుంది. మన లోపల కూడా ఆమె కోసం ఒక సింహాసనం ఉంది. అది కుడి పక్కన ఉంటుంది, అది హృదయం. ఎడం పక్కన కనిపించేటువంటిది ఆపరేషన్ చేసినప్పుడు కనిపించేదాన్ని గుండె అని చెప్పి అంటాం. దీనికి ఆపోజిట్ గా కరెక్ట్ గా గుండె కొంచెం ఎడం వైపు వాలి ఉంటుందని చెప్పి సైన్స్ పాఠాలు తెలుసుకున్నాం. కొంచెం కుడి పక్కగా ఉండేటువంటి దాంట్లో ఇటు పక్కకి ఉండేది అది కంటికి కనిపించదు, దీన్ని హృదయం అంటారు. ఇంగ్లీష్ లోనేమో ఇది హార్ట్ అంటారు, దీన్నేమో సేక్రెడ్ హార్ట్ అంటారు. అయితే ఈ హార్ట్ అనే పదం కామన్ గా తీసుకొని మనం గుండెనే హృదయం అని చెప్పి అప్పుడప్పుడు పొరపాటు పడుతుంటాం. కానీ ఇక్కడ ఉండేటువంటిది హృదయం. ఈ హృదయంలో ఒక సింహాసనం ఉంది, మామూలు సింహాసనమే, అది ఈ మృగరాజు అనే సింహం కాదు. ఈ సింహాసనం మీద కూడా ఎప్పుడు ఆమె ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండగలుగుతుంది. ఎందుకంటే అంతటా వ్యాపించేటువంటి తత్వం ఒక చైతన్యానికి మాత్రమే కాదు, శక్తి కూడా ఉంది. కాబట్టి చైతన్యం ఎక్కడెక్కడ ఉంటుందో శక్తి అక్కడ కలిసే ఉంటుంది. ఎందుకంటే వెలుతురిని వేడిని ఎప్పుడు సపరేట్ చేయడానికి కుదరదు. కాబట్టి ఆమె కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. అందుకని శ్రీ మత్ సింహాసనేశ్వరి, నా యొక్క మత్ అంటే నా యొక్క హృదయం అనే సింహాసనం మీద కూడా ఆమె ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఒక అర్థమేమో పైన చెప్పుకునే అర్థం ఏమిటంటే చెక్క సింహాసనం మీద లేక బంగారు సింహాసనం మీద కూర్చుంటుంది అనేది పైన చెప్పుకునే అర్థం. అంతరార్థం ఏమిటంటే ఆమె కదిలేటువంటి మృగరాజుని ఆసనంగా చేసుకుని పరిపాలన చేస్తుంది అనేది రెండవ అర్థం. ఇంకొంచెం లోపలికి పోయినట్లయితే నా హృదయం అనే సింహాసనంలో కూడా ఆమె నిరంతరం ఉంది అని చెప్పి అర్థం. అయితే ఆమె చేసే పని ఏమిటంటే సింహం అనే మాటను తిప్పేసినట్లయితే హింస అనే మాట వస్తుంది. శివుడిని జనరల్ గా మనం లయకారుడు అంటాం. ఇక్కడ లయకారుడు అంటే మృత్యువుని ఇచ్చేవాడు అని చెప్పి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ పని యమధర్మరాజు. మన యొక్క ఆయుష్ ఎప్పుడైతే క్షీణిస్తుందో ఈ శరీరాన్ని తీసుకొని పోయి పక్కకు పడేసి మనల్ని తీసుకొని పోయి స్వర్గానికో లేకపోతే నరకానికో చేసేటట్టు ఆ డ్యూటీ అంతా చేశాయని యమధర్మరాజు. శివుడు మాత్రం కాదు, శివుడు కేవలం లయకారుడు. లయము చేయడం అంటే అర్థం ఏమిటంటే రూపాన్ని మార్చడము అని చెప్పి అర్థం, లేక శుభ్రం చేయడము అని చెప్పి అర్థం. ఈ శుభ్రం చేయడం అనేటువంటి ప్రక్రియ కనుక లేకపోయినట్లయితే ఈ ప్రతిరోజు నిత్య జీవితాన్ని మనం కొనసాగించడం సాధ్యం కాదు. అది అవసరం లేదు. హింస అంటే చెడ్డది, బాధ పెడుతున్నాడు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ హింస ఉంటేనే ముందుకు పోవడానికి మనకు సాధ్యం అవుతుంది. ఈరోజు అన్నం వండుకున్నాము, మళ్ళీ మరుసటి రోజు అన్నం వండుకోవాలంటే నిన్న అన్నం వండిన పాత్రని శుభ్రం చేసుకున్న తర్వాతనే, అంటే దాన్ని పీచు పెట్టి లేకపోతే ఇంకొక దాన్ని వేసి బరబర తోమిన తర్వాతనే, దాన్ని హింస పెట్టిన తర్వాతనే మళ్ళీ అది అన్నం వండుకోవడానికి పనికొస్తుంది తప్ప హింస నేను పెట్టను, నేను అహింస పరమధర్మ అని అట్లాగే ఆ పాత గిన్నెని తీసుకొచ్చి మనం అన్నం వండుకుంటే అన్నం మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఈ రోజు పాలు కాచుకున్న ఒక గిన్నెలోన మరుసటి రోజు మళ్ళీ పాలు పట్టుకోవడానికి అది గిన్నెను కడకుండా తీసుకొని పోయినట్లయితే అది కాస్త మొత్తం పట్టుకున్న పాలన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే హింస అనేది నిత్య జీవితంలో కంపల్సరీ, శుభ్రం చేసుకోవడం అనేది కంపల్సరీ. అంతేకాదు లయం చేయడం అంటే ఒక దశ నుండి ఇంకొక దశకు మార్చడము అని చెప్పారు. ఒక దాంట్లో ఇంకొకటి కలిసిపోవడము అని చెప్పి అర్థం. ఒక చెట్టుకి ముందు పువ్వులు పూస్తాయి. ఆ పువ్వు కొంతకాలం అయిన తర్వాత అన్ని పువ్వులు కాకపోయినా కొన్ని పువ్వులు కాయ కింద మారుతాయి. అప్పుడు ఈ పువ్వు ఏమైపోయింది, పువ్వు ఏమైపోలేదు, అది కాయలో లయం అయిపోయింది. కొంతకాలానికి అది పండు అవుతుంది.
మరి అప్పుడు కాయ ఏమైందంటే కాయ ఏమైపోలేదు, అది పండులో లయం అయిపోయింది. అట్లాగే మనకు చిన్నప్పుడు బాల్యం ఉండింది, అది లయం అయిపోయి యవ్వనం వచ్చింది. అది లయం కాకపోతే ఎప్పుడు బాల్యంలోనే ఉండినట్లయితే మన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి. ఈ యవ్వనం మళ్ళీ లయం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం లయం అయిపోయిన తర్వాత శరీరం వదిలేస్తాం, మనం మాత్రం ఉంటాం, మనం ఎక్కడికి పోము. మనకు మరణము లేదు, జననం కూడా లేదు. మళ్ళీ ఇంకొక కొత్త చొక్కా వేసుకొని మళ్ళీ ఒక జన్మనెత్తి మనం తిరిగి వస్తుంటాం. అందుకని శివుడు చేసేది, ఆయన లయకారుడు. ఈ శరీరంలో కూడా నిరంతరం అటువంటి లయ ప్రక్రియ జరుగుతుండాలి. ప్రతిరోజు అనేక జీవకణాలు దీంట్లో నశించిపోతుంటాయి, లేక చెడిపోతుంటాయి, అనారోగ్యానికి గురవుతాయి. ఈ అనారోగ్యానికి గురైనటువంటి జీవకణాలను, చనిపోయిన జీవకణాలను ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తుండాలి. పంపించినప్పుడే మళ్ళీ ఆ స్థితికర్త కొత్త జీవకణాలు తెచ్చి పెడతా ఉంటాడు. అంతేగాని వీటిలో నుంచి పక్కన చేర్చడానికి మనకు సాధ్యం కాదు. ఎట్లయితే కసువు కొట్టి నిన్నటిదంతా బయటికి పంపిస్తామో అట్లా ప్రతిరోజు పంపించడం అనే ప్రక్రియ జరగడం కోసం ఆమె స్వయంగా శివుడుగా మారింది. ఆమె స్వయంగా ఆయనకు సహాయం చేయడం కోసం ఆయనలో అర్ధభాగంగా ఉండి అది అర్ధనారీశ్వర తత్వం మీద వహించి ఆమె పార్వతి కింద మారిపోయింది. కాబట్టి పైన చెప్పేటువంటి అర్థం ఏమిటంటే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నానని పైన చెప్పుకునే అర్థం. అంతరార్థం ఏమిటంటే సింహాసనేశ్వరి అంటే శివుడు అని చెప్పే అర్థం, శ్రీ అంటే పార్వతి అని చెప్పే అర్థం. దీన్ని అంతరార్థం అంటాం. మనం చేయాల్సిన పని అంతా కూడా చదువుకునేటప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, సింహాసనేశ్వరి అని హడావిడి చదవకుండా శ్రీమాత అనగానే ఇవి గుర్తు తెచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ పదానికి పోవడం. అంతకు మించి అదనపు కష్టం ఏం లేదు. ఇక్కడ పూజా ద్రవ్యాలు అవసరం లేదు, కొబ్బరికాయలు ఏం అవసరం లేదు. మామూలుగా చేసుకున్న ప్రక్రియని కొంచెం నిదానంగా మననం చేసుకుంటూ మాత్రమే మనం చేయాలి. దీంట్లో ఇంకొంచెం లోతుకు పోయి దీంట్లో ఉండేటువంటి అంతరార్థం ఏమిటనేది తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఆ శ్రీమాత అనే దాన్ని ఇప్పుడు 6 భాగాల కింద విభజించినాం. శ్రీమాత అంటే బ్రహ్మ సరస్వతులు లేక సరస్వతి బ్రహ్మలు, శ్రీ మహారాజ్ని అంటే లక్ష్మీ విష్ణువులు, అట్లాగే సింహాసనేశ్వరుడు అంటే పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి 6 భాగాలు చేస్తాం. ఇవన్నీ కూడా శక్తిలోని భాగాలే. అయితే ఈమె వేరు, మళ్ళీ ఆ చైతన్యం వేరు అని చెప్పి ఎక్కడన్నా పొరపాటు పడతామేమో. ఎందుకంటే మనము పరమాత్మ అని పిలిచే దాంట్లోన లేక ఆత్మ అని పిలిచే దాంట్లో 2 అంశాలు ఉంటాయని చెప్పి ఇదివరకు మనం తెలుసుకున్నాం. ఒకటి తెలివితేటలు లేక జ్ఞానము లేక చైతన్యం, మరొకటి జడము లేక శక్తి. ఈ శక్తి తర్వాత పంచభూతాల కింద మారుతుంది, 18 శక్తులుగా విభజన అవుతుంది. మనం ఈ చెప్పిన వర్గీకరణ అంతా కూడా శక్తికి మాత్రమే సంబంధించింది. మనం ఎప్పుడైతే ఈ బ్రహ్మ సరస్వతి అన్నామో వీళ్ళది పంచభూతాల సాయంతో వస్తు రూపంలోకి మారిపోయినారు, లేక విగ్రహ రూపంలోకి మారిపోయినారు, లేక కనిపించేటువంటి ఆకారంలోకి మారిపోయినారు. అప్పుడు ఈ 6 మంది వేరు, ఈ చైతన్యంతో సంబంధం లేదు అని చెప్పి ఎక్కడన్నా మనం పొరపాటు పడతామేమో. ఎందుకంటే ఈ శక్తిలోంచి 18 శక్తులు వస్తాయి. ఈ 18 శక్తుల తర్వాత ఈ శక్తిలోంచి పంచభూతాలు వస్తాయి. ఈ 23 గురించి మనం పరిశీలిస్తున్నాం. ఈ ఒక్కాయిని పక్కకు పెట్టేసినాము అని పొరపాటు పడతారేమో. ఈయన నేను ఎప్పుడూ కలిసే ఉంటాము, విడగొట్టడానికి సాధ్యం కాదు అన్న సంగతి చెప్పడం కోసం ఈ 3 నామాల్లో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడింది. ఇది వెలుతురు, ఇది వేడి. ఈ రెండింటిని ఎప్పుడు సపరేట్ చేయాలనుకున్నా కూడా మనం చేయడానికి సాధ్యం కాదు. ఈ 2 కలిసినప్పుడే సృష్టి కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు పైకి కనిపించేది ఇవి కనిపిస్తున్నాయి, కానీ దీని ఆదేశం లేకుండా, ఈ కదలకుండా ఉండే ఆయన యొక్క దృష్టి లేకుండా ఇదంతా జరగదు. నేను ఆయన ఒకటే, విడివిడిగా లేము, ఈ 2 ఎప్పుడూ కలిసే ఉంటాయని చెప్పడం కోసం ఈ ప్రత్యేకమైన ఏర్పాటు 3 నామాలు చేస్తుంది. ఆ ప్రత్యేకమైన ఏర్పాటు ఏమిటంటే శక్తి మార్పు జరుగుతుంది 18 రకాలుగా. శక్తి 5 రకాలుగా పంచభూతాల కింద విడిపోగలుగుతుంది. దీనికి అనేక నామరూపాలు దీనికి ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఎప్పుడు ఒకటే. ఇది మారదు, అది కాన్స్టెంట్, అది నిర్వికారము, నిరాకారము. దానికి ఆకారము లేదు, ఎటువంటి ఆకార వికారాలు లేవు, దాంట్లో ఎటువంటి గుణాలు కూడా లేవు. అందుకని దీంట్లో మార్పు వచ్చేటువంటి అవకాశం లేదు. నేనే ఆ పరబ్రహ్మను కలిసి ఉన్నానని చెప్పడం కోసం ఈ మొదటి నామంలో మొదటి అక్షరం ఏమిటంటే శ్రీ అనేటువంటి అక్షరం ఉంది. రెండో నామంలో మొదటి అక్షరం ఏమిటంటే ఇది కూడా శ్రీ అనేటువంటి అక్షరం.
మూడో నామంలో మొదటి అక్షరం ఏమిటంటే ఇది శ్రీ అనే అక్షరం. ఇది చలనాత్మకమైనది, ఇది శక్తికి సంబంధించినది. కానీ శక్తి ఎప్పుడు చైతన్యంతో కలిసే ఉంటుంది, చైతన్యానికి మార్పు అంటూ ఏముండదు అని చెప్పడం కోసమే మొదటి అక్షరాన్ని మాత్రం మార్చలేదు. మూడు నామాల్లో కూడా శ్రీ 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 అని ఉంటుంది. ఈ వివరణ అంతరార్థం తెలుసుకునేంతవరకు. కానీ దీనికంటే అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే పరమార్థాన్ని తెలుసుకోవడం. పరమార్థము అంటే దేన్ని ఉపయోగించడం వల్లనైతే ఆ పరమార్థం మనం చేరుకోగలుగుతాము, దేన్ని ఉపయోగించడం వల్లనైతే మనం ఈ కళలోంచి బయటపడి మనమే పరమాత్మ అని తెలుసుకోగలుగుతాము, అది మనకు కావాలి. అది ఇవ్వడం కోసమే శ్రీ విద్యను పరమాత్మ ప్రపంచానికి ఆయన దత్తాత్రేయ అవతారం ఎత్తినప్పుడు శ్రీ విద్యను ఇచ్చినాడు. దాన్ని శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారంలో ప్రపంచానికి తాకినాడు, అగస్త్య మహర్షి ద్వారా వచ్చింది. కానీ అది మనకు అందుబాటులో లేదు, సరైన గురువు లేడు. కాబట్టి ఇబ్బందులు లేకుండా చేసి శ్రీ విద్యను నీకు ఒక గురువు ఇచ్చినప్పుడు ఏ బీజాక్షరం అయితే ఇస్తాడో ఆ బీజాక్షరం నీకు తెలియకపోయినప్పటికీ కూడా ఆ గురువు ఇచ్చినటువంటి ఫలితాన్ని నువ్వు పూర్తిగా పొందడం కోసం అత్యంత గుప్తంగా ఆ బీజాక్షరాలను అమ్మవారు అక్కడక్కడ దాచిపెట్టింది. అదే రహస్యం. రహస్యంగా తన పేరులోని ఎక్కడో ఒక చోట ఆ బీజాక్షరాలు మనకు అవసరమైన చోట ఇచ్చి మనకు ఆ గురువు దొరికిన దాని యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందేట్టుగా చేసిన దాన్నే పరమార్థం అంటాం. అంటే పరమార్థాన్ని చేర్చడానికి ఉపయోగపడేటువంటి సాధనం ఏదైతే ఉందో అది ఇక్కడ గుప్తంగా ఉంది. దాన్ని ఒక్కసారి అర్థం చేసుకొని మననం చేసుకుంటే చదివితే చాలు. మళ్ళీ మనం శ్రీచక్రార్థం చేయక్కర్లేదు, పూజలు పునస్కారాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఈ బీజాక్షరాలు ఎప్పుడు కూడా బయటికి చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే వాటి యొక్క ఫలితం పోతుంది కాబట్టి. అందుకని గురువు ద్వారా మాత్రమే స్వీకరించాలి. అది శంకులో వస్తేనే తీర్థం అవుతుంది తప్ప, నా బోట్లో చెప్తే అది గ్లాసులో నీళ్లు మాత్రమే అవుతుంది తప్ప అది బీజాక్షరం కాదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవడం కోసం సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆ బీజాక్షరాన్ని వివరించినారు. ఒకసారి చూద్దాం. ఈ లలితాదేవి విద్యలో ఉన్న అత్యంత ముఖ్యమైనటువంటి బీజాక్షరం ఏమిటంటే శ్రీం అనేది ముఖ్యమైనటువంటి బీజాక్షరం. శ్రీం అనే దాంట్లో ఇదివరకే మీకు చెప్పినట్టుగా శ్రీ అనేది శబ్దము, అనేది నాదం. ఐం అన్నప్పుడు ఐ అనేది శబ్దము, అనేది నాదం. ఓం అన్నప్పుడు ఓ అనేది శబ్దము, అనేది నాదం. బీజాక్షరాలు మారుతాయి కానీ నాదం మాత్రం ఎప్పుడూ మారదు. కాబట్టి ఈ నాదంతో సహా ఉపయోగించిన బీజాక్షరం మాత్రమే ఫలితం ఇస్తుంది. వట్టి శబ్దం ఉపయోగిస్తే ఉపయోగం లేదు. అందుకని రామాను కూడా మంచిదే మిగిలిన టైంలో, కానీ ఎప్పుడో ఒకసారి ఆ నామాన్ని పక్కకు పెట్టి శబ్దాన్ని తీసుకొని శబ్దంతో పక్కనే నాదాన్ని నుంచి, నాదం దగ్గర నుంచి నిశ్శబ్ద శబ్దానికి పోయి చివరికి నిశ్శబ్దాన్ని లేక పరమాత్మని లేక చైతన్యాన్ని చేరుకోవాలని చెప్పి ఇదివరకు మనం తెలుసుకున్నాం. అటువంటి బీజాక్షరాన్ని దీంట్లో నిక్షిప్తం చేయబడింది. అది ఎక్కడుంది అంటే ఈ మొదటి రెండు అక్షరాల్లో ఉంది. మొదటి నామంలో మొదటి రెండు అక్షరాలు ఏంటంటే శ్రీమా అనేది. అట్లాగే రెండో నామంలో మొదటి రెండు అక్షరాలు ఏమిటంటే శ్రీమా. మూడో నామంలో మొదటి రెండు అక్షరాలు ఏమిటంటే శ్రీ. అంటే ఎప్పుడైతే మనం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదువుతున్నామో మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే దీన్ని పలుకుతాం. శ్రీం అనేది అంతరార్థంగా పలకబడి ఆ గురువు దగ్గర దీక్ష ఇస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో అటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తుంది. దీన్ని పరమార్థం అంటాం. కాబట్టి లలితా సహస్రనామాలంటే అదేదో కేవలం స్త్రీలకు సంబంధించి నేను చెప్పి పొరపాటు పడొద్దండి. మనకు ఉండేటువంటిది ముక్తి అనేది గాఢమైన కోరిక ఉండినట్లయితే, మనం యువతల గట్టు వదిలిపెట్టాలనుకున్న సంసారం మనం వదిలిపెట్టకపోయినట్లయితే ఇక్కడ ఉండేటువంటి సమస్యలను తొలగించి అవతల కట్టుకుపోవడానికి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక సాధన ఏమిటంటే లలితా సహస్రనామాలని అర్థం చేసుకొని అంతరార్థాన్ని పరమార్థాన్ని తెలుసుకొని మననం చేసుకుంటూ చదవడం. అంతకంటే పెద్ద కష్టం అంటే ఏమి లేదు. పై అర్థం ఒక మాదిరిగా ఉంటుంది. శ్రీమాత్ర అంటే శుభకరమైన తల్లి, కానీ అంతరార్థమేమో ఆమె బ్రహ్మ, ఆమె సరస్వతి. అట్లాగే శ్రీ మహారాజ్ని అంటే మంచి మహారాజు, లేక అంతరార్థం చూసినట్లయితే విష్ణువు లక్ష్మి. అట్లాగే శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నానని పైన చెప్పారు. అంతరార్థం ఏమిటంటే ఆమె శివుడు, ఆమె పార్వతి. అయితే వీళ్ళందరితో పాటు మరి చైతన్యం ఏమైపోయింది, మహారాజు గారు ఏమవుతున్నారంటే
అది మారనేటువంటి శక్తి కాబట్టి నేను ఎప్పుడు కలిసిన అని చెప్పడం కోసం మొదటి అక్షరం శ్రీ 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 అని చెప్పి మారకుండా ఉంది. దాంట్లో మార్పు లేదు. దీంట్లో మార్పు లేని శ్రీ ఏమో చైతన్యము, మారుతున్నటువంటి నామమేమో అది జడము లేక శక్తి అని చెప్పారు. ఇది అంతరార్థం అయితే పరమార్థం ఏమిటంటే మనకు తెలియకుండానే ఆమెలో ప్రధానమైనటువంటి బీజాక్షరం శ్రీ అనేటువంటి బీజాక్షరాన్ని ఈ మొదటి 2 అక్షరాల్లో నిక్షిప్తం చేసింది. ఇది మననం చేసుకుంటూ చదివితే చాలు, పెద్ద కష్టం అంటే ఏం లేదు. అందుకని మొదట చేయాల్సిన కష్టం ఏమిటంటే దాన్ని తెలుసుకోవడం, అంతరార్థం ఏంటి పరమార్థం ఏంటి. ప్రతి పదార్థం బహుశా తెలిసే ఉంటుంది, కానీ అంతరార్థ పరమార్థాలు తెలుసుకొని గుర్తు పెట్టుకొని మననం చేసుకుంటూ చదవడం మాత్రమే మనం చేయాల్సిన ఏకైక పని. ఈ ఒక్క పని చేసుకోగలిగినట్లయితే, మీకు నిజంగా ముక్తి పట్ల ఆసక్తి ఉండేటట్లయితే యువతల గట్టు నుంచి అవతల గట్టుకు చేర్చే బాధ్యత అమ్మవారు చేతిలోకి తీసుకుంటారు. రేపు నెక్స్ట్ పాదాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ లోపల సందేహం ఉంటే నమస్తే గురుగారు. గురుగారు, మేము నెక్స్ట్ మంత్ కూడా రిజిస్టర్ అయ్యాక మళ్ళీ అంటే ఒక 5 రోజులు ఆటంకం కలుగుతుంది గురుగారు. అప్పుడు ఇది వినొచ్చా మరి అలాంటప్పుడు? అప్పుడు వినొచ్చు అంటే మరి తేజ గారి దయాధర్మాల మీద ఆధారపడింది. ఆయన రికార్డ్ చేసి అప్లోడ్ కనుక చేస్తే తర్వాత అయినా వినొచ్చు కాపీగా. లేదు అది కుదరకపోతే వేరే ఇంకొక మార్గం ఉంది, నేను తర్వాత చెప్తాను. అలాగే గురుగారు. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే గురుగారు, ఒకవేళ మాకు నెట్ ప్రాబ్లం వల్ల కానీ మేము రిజిస్టర్ అవ్వలేకపోయాం అనుకోండి, సీట్స్ ఫుల్ అయిపోతే మళ్ళీ ఎలా రావాలి గురుగారు? ఇంకా అది కూడా అదే సొల్యూషన్. ఏమి ఇబ్బంది పడదు, నేను చెప్తాను. ముందు ఎందుకంటే ఈ ముఖాముఖి విన్నప్పుడు రికార్డెడ్ వీడియోస్ కంటే ముఖాముఖి విన్నప్పుడు మీ సందేహాలు తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ట్రై చేయండి, కుదరకుండా ఆల్టర్నేటివ్ ఉంది, ఏం కంగారు పడొద్దండి. ఆల్టర్నేటివ్. థ్యాంక్ యూ గురుగారు. హలో, నమస్తే గురుగారు. చెప్పండి. ఇద్దరు ఒక్కరు చెప్పండి, ఎవరో ఒకరు. గురుగారు, అదే విష్ణు సహస్రనామం అంటారు కదా గురుగారు, మరి దానికి దీని ఫలితమే దక్కుతుందని. అది చదవద్దని చెప్పడం లేదమ్మా. దీనికి ఉండే ప్రత్యేకత ఏమిటని చెప్పాను. నెంబర్ 1 ప్రత్యేకత, విష్ణు సహస్రనామాన్ని ఎవరో రాసినారు, విష్ణు రాసుకోలే, కానీ స్వయంగా రాసుకుంది. అయితే తాను పొగడం కోసం కాదు, మనం యువతల గట్టు నుంచి అవతల గట్టుకు పోవడానికి కోసం దాంట్లో సంక్షిప్తంగా రహస్యాన్ని దాచిపెట్టి మన కోసం తయారు చేసింది. విష్ణు సహస్రనామం ఉదయం చదువుకోండి, సాయంత్రం లలితా సహస్రనామం చదువుకోండి, అవి వద్దని నేను అనడం లేదు. కానీ లలితా సహస్రనామం చదివేటప్పుడు ఇది వరకటి మాదిరి కాకుండా అంతరార్థ పరమార్థం గుర్తు చేసుకుంటా చదవండి. అది నిజంగా గురుగారు, నేను విష్ణు సహస్రనామం మార్నింగ్ చదువుతున్నాను, ఈవినింగ్ ఒక్కొక్కసారి కుదరట్లేదు అనమాట. అందుకని మీరు లలిత సహస్రనామం ముఖ్యం అంటున్నారు కదా, ఇది చదువుకుందామా అని అనుకుంటున్నాను అనమాట. మార్నింగ్ కుందామా కాదు, చదివి తీరాలి. చదవకపోయినా ఇబ్బంది లేదు, కానీ లలిత అని అర్థం చేసుకుంటూ చదవకపోతే మాత్రం చాలా కష్టపడతారు. అంటే మీకు ఆ సౌకర్యం కలగదు, ఆ పైన మీ ఇష్టం. ఓకే, తప్పకుండా గురు. ఓకే, థ్యాంక్ యూ. గురువు గారు, పుస్తకం అది ఏది తీసుకోవాలి గురువు గారు లలితా సహస్రనామంకి? చెప్తాను, ఎటువంటి పుస్తకం సెలెక్ట్ చేసుకోవాలనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత పుస్తకాలు వెతకడం కోసం మొదలు పెట్టండి. ఎటువంటి పుస్తకూడదు అనేది రేపు చెప్తాను, దాంతో బట్టి తర్వాత సెలెక్ట్ చేసుకోండి. ఓకే గురు. గురుగారు చెప్పండి. ఒక ధర్మ సందేహం కదా, ఇప్పుడు తప్పుని మనం తప్పని చెప్పకపోవడమే తప్పేనండి? తప్పని చెప్పకపోవడం కూడా ఒక మాదిరి తప్పే మరి. ఎందుకంటే ఈ ప్రపంచంలోన అన్యాయాలు అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, వాటిని ఆపగలిగిన శక్తి ఉండి కూడా నాకెందుకులని తప్పించుకొని పోవడం ఎక్కువైంది. ఈ మధ్య ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎవరు 108 ఫోన్ చేయడం, ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు, వీడియోలు. కాబట్టి ఎక్కడైనా సరే అవకాశం ఉన్నంత మేరకు మళ్ళీ తన్ను మాలిన ధర్మం ఉపయోగించకూడదు, తనను రిస్క్ లో పడేసుకోకూడదు. అందుకని కొంతమంది దూరం అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక చోట ప్రమాదం జరిగితే
పోలీసులు పోయి కంప్లైంట్ చేస్తే, లేక ఒక వ్యక్తి దెబ్బతింటే హాస్పిటల్ పోయి చేర్పిస్తే ముందు ఆ వ్యక్తి బాగానే ఉంటాడు, మన తిప్పలు దేవుడు అడుగు పోలీసులు స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన బాధరా అని చెప్పి మనము చాలా మంది తప్పించుకుంటా ఉన్నాం. బట్ వీలైనంత వరకు తప్పు చేసినప్పుడు నేను చేయలేదులే అని అనుకోవద్దు. వీలైనంత వరకు అవతల వాడు వినే స్థితిలో ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ రోజు మనం చేసుకున్నానే కదా అలా చెప్పడం వల్ల కొన్నిసార్లు రిలేషన్ పాడైపోతుంది గురువు గారు. అమ్మా అదే పాడవుతుంది. అందుకే దగ్గర వాళ్ళతో కూడా మనం చెప్పలేకపోతున్నాం అండి. అదే గొడవలు కూడా అవుతున్నాయండి. అది మనసులో ఉంచుకోవడం కూడా తప్పే అంటున్నారు కొంతమంది, అందుకోసం బాధ అనిపిస్తుంది. ఒక్క నిమిషం వినండి. సత్యం అప్రియం నా బ్రూయాత్ అన్నారు. సత్యం అప్రియం నా బ్రూయాత్. అది నిజమే అయినప్పటికీ ఆ నిజాన్ని గనక వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు బాధపడతారనుకుంటే నా బ్రూయాత్ చెప్పకపోవడమే మంచిదే అని వేదమే చెప్తుంది. సత్యం అప్రియం నా బ్రూయాత్. ఆ సత్యము వాళ్ళకి అవతలోడికి అప్రియమైనట్లయితే చెప్పొద్దు అనేది. అందుకని ఆ సూత్రాన్ని అనుసరించండి. అప్పుడు నేను పాడుగావు. తెలిసి ఊరికే ఉండండి, పరమాత్మను ప్రార్థించండి, వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదించమని చెప్పి పరమాత్మను అడగండి. మనమేం చేసుకోవద్దు. ఎందుకంటే అది చేయడం వల్ల వాళ్ళకు అప్రియమై అనుకుంటే సత్యాన్ని చెప్పకపోవడం. అదే కొడుకుని బాగు చేయాలంటే చెప్పాలి కదండి, కానీ వాళ్ళు కూడా గొడవ పడతారు చెప్పి బాధపడతారు. కోపము ఏదో ఎవరి మీద लंबा लंबा काट बोल दिया ना, क्या सुनते हो? ऐसा लंबा लंबा सब कुछ ऐसा लंबा लंबा काट लो. ये वाला केवल ये वाला छोटा छोटा काट लो. इंटरफेरेंस వస్తుంది. ये भी लंबा बोल दिया है, काट लिया है. छोड़ दो. మైక్ మ్యూట్ చేసుకోండి దయచేసి. గురువు గారు వినిపించట్లేదు. గురువు గారు ఎందుకు వినిపిస్తారమ్మా? మీరందరూ ఒకేసారి మాట్లాడితే నేనేం చేయండి చెప్పండి. అందుకని నేను ఏమన్నా మ్యూట్ లో పడ్డానా? లేదు, నేను మామూలుగానండి. హలో, వినిపిస్తుందమ్మా ఇప్పుడు? గురుగారు వినపడుతుందండి. ఒక్క మాట వినండి. ఇప్పుడు కత్తి తీసుకొని ఒకటి నరకడం పాపం, కానీ అదే కత్తిని ఉపయోగించి ఆపరేషన్ చేసే డాక్టర్కి తప్పనిసరిగా కత్తి అవసరమే. కాబట్టి పిల్లవాడి ప్రవర్తన బాగలేనప్పుడు మనం చేసే కోపం ఎట్లాంటిది అంటే అది ఆపరేషన్ లాంటిది, అది అవసరం కూడా. అది చేయకపోతే ఆ చిన్న బైబిల్లో ఒక సూక్తి ఉంటుంది, స్పేర్ ది కేన్ అండ్ ది బాయ్ చైల్డ్ విల్ స్పాయిల్ అని చెప్పి. చిన్నప్పుడు ఆ దెబ్బలు పడకపోతే వాడు సరైన మార్గంలో ఉండడు. మనం దాని పిల్లోడని ప్రేమగా చూస్తానని చెప్పి కొట్టకపోతే కోప్పడకూడదు అనుకుంటే వాడిని పాడు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆపరేషన్కి కత్తి వాడడం వేరు, పీకలు నరకడానికి కత్తి వాడడం వేరు. ఆ మాత్రం కోపం తప్పనిసరి, అది మార్చి తీరాల్సిందే, ఆ కోపం ఉండాల్సిందే. అన్నదమ్ములు కానీ భార్యతో కానీ కూడా గొడవలు అవుతున్నాయి సార్. అలా చెప్పడం వల్ల అది బాధ అనిపిస్తుంది. చెప్పకపోతే బాధగా అనిపిస్తుంది, చెప్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళకి బాధ కలుగుతుందని తెలిస్తే దయచేసి చెప్పొద్దు. సత్యం అప్రియం నా బ్రూయాత్. వాళ్ళకి బాధ కలుగుతుందని తెలిస్తే సత్యమైనప్పుడు కూడా దయచేసి చెప్పొద్దు, ఊరికే ఉండడమే. అది మనకేమి ఎఫెక్ట్ అవుతుందండి, మనసుకి ఏమి ఎఫెక్ట్ అవుతుంది చెప్పకపోవడం అనేది? అది సత్యమైనా కూడా మనము చెప్పడం వల్ల ఇంకొంచెం మనస్పర్ధలు వస్తాయని చెప్పి అనుకున్నప్పుడు మనము నేరుగా చెప్పడం బదులు శాటిలైట్ ద్వారా పరమాత్మ ద్వారా ఆ కనువిప్పు కలగాలని చెప్పి కోరుకోవడమే సరైన మార్గం. థ్యాంక్ యూ గురుగారు, బాగా చెప్పారు. వాళ్ళకి చెప్పడం అనేది పరమాత్మకి చెప్తే కొద్దిగా ఆయననే చూసుకుంటారు. ప్రార్థన చాలా పవర్ఫుల్. అది ప్రార్థన వైద్యం అవుతుంది. మీరు ఒకరికి ఇద్దరికి చెప్పగలరు, ప్రార్థన చేస్తే అందరికీ అందుతుంది, సక్రమంగా అందుతుంది. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి, చాలా మార్పు వస్తుంది. వెనకటి సాయిబాబా జీవిత చరిత్రలో అదే చెప్తాడు. ఒక దొంగతనం జరిగితే ఆయన ఎవరు ఎతికి పట్టుకోలేకపోతారు. సాయి చెప్తాడు, ఆ దొంగతనం చేసిన వాడి యొక్క మనసు మారాలని చెప్పి ప్రార్థించి దొంగను చంపేయమను లేక నాకు దొరికేటట్లకి ఏమని అడగొద్దు, వాడి మనసును మార్చమని ప్రార్థన చేయమంటాడు. కరెక్ట్ గా వారం రోజుల తర్వాత దొంగ ఇంటికి వచ్చి అయ్యా తప్పైపోయినని చెప్పి మొత్తం చెప్పేస్తాడు. ప్రార్థన యొక్క శక్తి అట్లాంటిది. పరమాత్మకు మన కోసం కంటే కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు చాలా తొందరగా పలుకుతాడు. చాలా బాగా చెప్పారు గురువు. నిజంగా దీనికి సొల్యూషన్ నాకు అక్కడి నుంచి దొరకట్లేదు. నేను మనసులో పెట్టుకోలేకపోతున్నాను, పరమాత్మకి చెప్పాలి. చాలా మంచి సొల్యూషన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంకొక చిన్న అందరికి క్లాస్ క్లోజ్ చేసే ముందు మన ప్రిన్సిపాల్ గారి ఆదేశం మేరకు ఈ టాపిక్ మీద, అదే మన భగవద్గీత క్లాసెస్ మీద మీ అభిప్రాయాలను మీ ఒక 3-4 నిమిషాలు వీడియో ఒకటి తయారు చేసి, వీడియో తయారు చేసేటప్పుడు ఫోన్ ఇట్లా పెట్టాలి, ఇట్లా నిలువుగా పెట్టకూడదు, అడ్డంగా పెట్టి మీకు నచ్చిందంటే ఎందుకు నచ్చిందో చెప్పండి ఒక 2-3 నిమిషాలు.
నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని చెప్పండి. దాన్ని బట్టి భవిష్యత్తులో మళ్ళీ ఎట్లా కార్యక్రమాలు రూపొందించుకోవాలని తెలుస్తుంది. ఇవాళ నుంచి మొదలుపెట్టి ఇష్టమైన వాళ్ళు ఎవరికి ఇది బలవంతం ఏం లేదు, మీది తప్పనిసరిగా చెప్పాలని రూల్ ఏం లేదు. ఎవరికైనా ఇష్టం ఉంటే అన్నట్లయితే చిన్న వీడియోస్ తయారు చేసి మన గ్రూప్ లో అప్లోడ్ చేయండి. ఈ పూటకు సెలవు, మళ్ళీ రేపు. గురుగారు చిన్న సందేహం. చెప్పమ్మా, చెప్పు. సత్యం అప్రియ ఏంటి సార్? ఒక్కసారి చెప్పండి, రాసుకుంటాను. సత్యం నా బ్రూయా. ఏంటంటే కట్ అవుతాం సార్, ఒక్కసారి రాస్తున్నామా? కనిపిస్తుందా? అప్రియం అది అర్థమైంది. కాకపోతే నా బ్రూయాత్ చెప్పకూడదు. బ్రూయాత్ అంటే చెప్పడం, నా బ్రూయాత్ అంటే చెప్పొద్దు అని అర్థం. సత్యం అప్రియం, అప్రియం నా బ్రూయాత్. ఇప్పుడు కష్టమైన చెప్పక తప్ప చెప్పేస్తున్నాను అందరికీ. ధన్యవాదాలు గురుగారు. నమస్తే గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.